మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏంటి ఇంటర్వ్యూ సక్సెసా? ఇంటర్వ్యూ ఓకే, క్వశ్చన్స్ అన్నిటికీ ఫాస్ట్ గా ఆన్సర్ చేసేసాను. హెయిర్ హోస్టర్ ఉద్యోగం దొరకడం ఖాయం, సరేనా? సెలక్షన్ బోర్డ్ మెంబర్స్ యాటిట్యూడ్ బిహేవియర్ చూస్తుంటే సెలెక్ట్ చేసినట్టే అనిపిస్తుంది. నీ స్మార్ట్ డీలింగ్స్ ని ఎవరు కాదంటారు చెప్పు? సైట్ కొట్టావా? సైట్ అంటే టైం పాస్ కా లేకపోతే లవ్వా? మొగుడా లేకపోతే ఉడ్బీనా? రెండు కాదు, నాకు ఆకలేస్తుంది. ఏది లైవ్? హే, ఇది సన్నీ కదా? సన్నీ రాజ్, సెంట్ థెరెసాస్ కోచ్. బాస్కెట్బాల్ కోచేనా? అతను ఆల్ రౌండర్. హాకీ, క్రికెట్, బాస్కెట్బాల్ అన్నీ తెలుసు. ఇతను ఒక డాక్టర్ నందకుమార్. అదేం లేదు, ఈయన నాకు బాగా తెలుసు. మా ఊరి వాళ్ళితన్ని నత్తి డాక్టర్ అంటారు. ఊరికే ఎందుకు వాదిస్తున్నావు? అనుపమకి వాళ్ళకి తెలుసు. నాకేం తెలీదు, ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి నా చేతిలో పడింది. పరిగెత్తుకుని రావడానికి ఇదేమన్నా ఫ్లైటా? నిజం చెప్పు, నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి కదా? నీలాంటి ఆడవాళ్ళకి ఈ ఆలోచన మాత్రమే. 18 ఏళ్లు నిండిపోగానే ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి. చూడు, ఇలాంటివి నా దగ్గర జరగదు. మీరంతా 3-4 కని ఇంట్లో కూర్చున్నప్పుడు నేను ఎగురుతూ ఉంటాను ఆకాశంలో, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, ఫ్రమ్ కంట్రీస్ టు కంట్రీస్. ఇలా చూడండి, లైఫ్ ఇస్ టు ఎంజాయ్. దాన్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఉన్నది ఒక్క జీవితం, నేను దాన్ని మాక్సిమం యూటిలైజ్ చేస్తాను. చూసారుగా, నేను అనుకున్నట్టే జరుగుతోంది. ఇక ఒక ఆరోస్టర్స్ అయితేనే నాకు నిద్ర పడుతుంది. ఎవరు లేరే? ఎప్పుడొచ్చినా ఇంత, ఈ బిల్డింగ్ లో ఎవరు ఉండరు. ఈసారి మామిడి చెట్లు మామిడికాయలు తక్కువగా కాచినట్టున్నాయి. మామిడికాయలు కోసుకునే వెళ్తా.
కొన్ని రోజులైంది చుట్టూ తిరుగుతూ. ఏదైనా జరిగేదుందా? నేనెక్కడ నిన్ను చూసా? నేను చూసేది మామిడికాయలే కదా. అదే నేను చెప్తున్నాను. ఈ చెట్టు ఇలా ఉండటం వల్ల దీంతో మూడోసారి ఇదంతా తొడగటం. త్వరగా దీన్ని నరుక్కుని తీసుకెళ్ళు. నువ్వు కుదురుగా ఉండు, నేను కోస్తాను కదా. రేటు ఫిక్స్ అవ్వని. నీకు పని లేదా ఏంటి? ఇక్కడికొచ్చి వీడి దగ్గర సొల్లు కరుస్తున్నావు. పోవే. రాను రాను ఆడవాళ్ళకి వ్యవస్థ లేదు, ఈయన చూసి వయసు లేదు. నువ్వు కాస్త ఇక్కడ ఏంటి మాట్లాడుతున్నావు? ఇలా చూడండి, ఈ మామిడికాయలు ఏలం ఎప్పుడేస్తారు? నడిచి నడిచి నా చెప్పులన్నీ అరిగిపోయినాయి. డబ్బు ఇస్తానంటే ఈ ఇల్లు అమ్మడానికి కూడా నేను రెడీ తెలుసా? కానీ పూర్తి అధికారం ఇచ్చింది ఫ్యామిలీ వకీల్ లాయర్కే కదా. అతనికేమో కేసులు లేవు, ఇక్కడ పనిచేయడానికి టైం లేదు. ఎప్పుడు చూసినా కంగారే. అవును, అది సరేగాని మామిడి చెట్టు కొనిస్తే కమిషన్ వస్తుందా? తండ్రి చెట్టు అమ్మడానికి కొడుకు కమిషన్ ఇవ్వాలా? అది కావాలంటే కమిషన్ కావాలి. సరే, ఓకే. దీని ఎలాగైనా నాకు డీల్ చేసి ఇస్తే నాకు చాలు. అయితే రా. అదిగో వకీల్ వచ్చాడు. ఆ మామిడి చెట్టు గురించి కొద్దిగా మాట్లాడు. నువ్వేమైనా లాయర్వా రాకెట్వా? తాత గారి దగ్గరికి వెళ్ళి ముందు హ్యాపీ న్యూస్ చెప్పాలి. అయితే నా విషయం? చావబోతున్నారు. ఇప్పుడు నాకు టైం లేదు. చావడానికి కాదు, నీతో మాట్లాడే టైం నాకు ఇప్పుడు లేదు. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు నాతో రా. అయితే వెళ్ళిపో. మీ భర్త గారు ఉదయాన్నే బెడ్ నుంచి లేచారా? పొద్దు నుంచి రెడీ అవుతున్నారు ఎక్కడికో వెళ్ళాలని. టౌన్ వరకు వెళ్దాం అనుకుంటున్నా. దేనికి? ఊరికే. ఏంటి విశేషం? మీకు ఇష్టం అయితే ఒక న్యూస్ వింటారా? ఏంటా వార్త? ఓ అద్భుతమైన వార్త. ఏమయ్యా వకీలు, ఏమిటా కోక? కాదు, కొరియర్. పరిగెత్తుకు వస్తుంటే కాల్ జారి తన కనెక్ట్ అయిపోయింది. కొన్ని రోజులుగా నేను చూస్తూనే ఉన్నాను ఇదంతా. విన్నావా? అమాయకుడిని ఎంత తప్పుగా అనుకుంటున్నారా? ఎందుకమ్మా నేను స్లిప్ అయ్యేటప్పుడు వచ్చి ముందు నుంచుంటావు? ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. వెళ్ళు. తాత, ఒక హాట్ న్యూస్ తోనే వచ్చాను. పోస్ట్ మ్యాన్ కేసుకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు పోస్ట్ మ్యాన్ నాకు పోస్ట్ ఇచ్చాడు. ఓపెన్ చేస్తే ఒక షాకింగ్ న్యూస్. మన అనుపమకి జాబ్ వచ్చింది. సంతోషమే కదా? నాకు ఇష్టం లేదు. ఈ కుటుంబం నుండి ఆడపిల్ల పనికి వెళ్లిన చరిత్రే లేదు. ఏ మగాడు కూడా ఒళ్ళు వంచి పనిచేసిన చరిత్ర కూడా లేదు. ఇలా చూడండి, ఇది మామూలు ఉద్యోగం కాదు. ఏరోస్టెస్ ఆకాశంలో. ఎవనా తెలియదు కదా? ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళకి టీ, కాఫీ, బిస్కెట్, కూల్ డ్రింక్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీటన్నిటినీ నవ్వుతూ ఎక్స్క్యూజ్ మీ అని సప్లై చేసే అందమైన పిల్లలే ఎయిర్ హోస్టెస్. అంటే సప్లయర్. తాను సప్లైర్ అవ్వాలంటే టౌన్ లో ఏదైనా హోటల్లో పనిచేయచ్చు కదా. ఊరికే ఆకాశంలో వెళ్లే వాళ్ళకి ఎందుకు సప్లై చెయ్యాలి? ఛీ, అవమానం. అయ్యో, విమానంలో సప్లై చేసే వాళ్ళకి ఎంతో మర్యాద. మీకు తెలీదు? అవునులే, చదువుకునే రోజుల్లో స్కూల్కి వెళ్ళి గోళీలాడితే ఇలా ఉంటారు. అవును తాత, సైలెంట్ గా ఉన్నారు. తప్పు అందరూ చేస్తారు. చాలా దూరం పంపించి చదివించాను. ఇంకా ఆమెను కంట్రోల్ చేయడం కుదరదు. ఏమైనా దీన్ని నేను తట్టుకోలేను. ఆమెకు పని వద్దు, అంతేలే. అలా ఉండడమేగా మన కుటుంబం గొప్పతనం. నేను చెప్పింది అదే కదా. ఈయన అనేది అదే. మీకే అర్థం వకీల్ కదా, మార్చి చెప్తాడు. బాలా, అనంత, ఈ రోజే బెంగళూరుకి వెళ్ళండి. వకీలు కసురుకు డబ్బులు ఇవ్వు. ఇదిగో. ఇంతేనా? నాకు మళ్ళీ కరెక్ట్ గా లెక్క చెప్పాలి. అబద్ధపు లెక్కలు ఉండకూడదు. గుడ్ మార్నింగ్. చేయగలండి. అయ్యో, దాన్ని అనవసరంగా తీసుకొచ్చినందువల్ల కోపం బాగుకొని నిల్చోకుండా నాన్నని పిలువు. ఆమె ఎక్కడ వచ్చింది? కోపంలో తలుపేసింది. మీరు కొంచెం తప్పుకోండి. అనుపమ, తలుపుది. ఎప్పుడు తాత గురించి ముఖ్యమైన విషయం మాట్లాడడం ఏమిటో నాకు తెలుసు. ఎందుకు ఇలా ముఖం తిప్పుకొని నిలుస్తున్నావు? చిన్న వయసు నుంచి పిడివాదం చేసి కార్యం నెరవేర్చుకోవడంలో నువ్వు కిలాడివి. ఇప్పుడు అలా జరిగే అవకాశం లేదు. ఇది లైఫ్ లో టర్నింగ్ పాయింట్. నాకొక విషయం అర్థం కావడం లేదు. పిల్లలకి మంచి ఉద్యోగం దొరకాలని అందరూ పేరెంట్స్ ఆశపడతారు. కానీ ఇక్కడేం జరుగుతోంది? నువ్వు వదిలిపెట్టి వెళితే తట్టుకునే శక్తి నాకు లేదు. మీ అమ్మా నాన్న వదిలి వెళ్ళినప్పుడు నీకు 4 ఏళ్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చేతులతో నిన్ను పెంచాను. నేను కాలం చేసే వరకు నువ్వు నాతోనే ఉండాలి. మరైతే ఎందుకు తాతయ్య నన్ను ఇంత చదివించారు? ఈ పల్లెటూరులో జీవించడానికా, వంటలు చేసుకోవడానికా? విద్యే కదా అన్నిటికంటే గొప్పదంటారు. నేను మా తాతయ్యతో మాట్లాడుతున్నాను. నేను ఆయనతోనే మాట్లాడుతున్నాను. పోట్లాట పెట్టుకోవద్దు. నా నిర్ణయం నేను చెప్తాను. ఈ కుటుంబంలో వయసుకు వచ్చిన పిల్లను పనికి పంపించాం, పెళ్లి చేసే పంపిస్తాం.
డాక్టరే అల్లుడు కావాలన్న మీ తండ్రి గారి కోరిక ప్రకారం డాక్టర్గా ఇచ్చి పెళ్లి చేయాలి. మంచిదైంది, రాబోయే అల్లుడు కూడా డాక్టరే. పశువుల డాక్టర్ వెంకటేష్, ఆయుర్వేద డాక్టర్ రామనాథం. తాతయ్య నాకు ఏమీ చెప్పొద్దు, చెప్పింది చేస్తే చాలు. అంటే లోపల ఏం జరిగింది? లోపల పెద్దవాళ్ళం అంతా ఒక నిర్ణయానికి వచ్చాం. చెప్పు. ఏంటి చెప్పేది? ఉన్న ఆస్తి మొత్తం ఇద్దరు ఖాళీగా కూర్చుని మొత్తం నాకేశారు కదా. అది కాకుండా పోటీ పడి నలుగురు ఆడపిల్లలు గాని ఊరంతా అప్పులు చేసేదేదో అయిపోయిందిగా. ఏమీ అయిపోలేదు. ఆ పిల్లగాని చేజారిపోతే మీ ఇద్దరు బతుకు నడి రోడ్డే. అందుకే మీ ఇద్దరి కోసం నేను ఒక ఐడియా చెప్పాను. మీలో ఒకళ్ళకి లాటరీ తగలబోతుంది. చూసావా, నేను చెప్పాను కదా లాటరీ టికెట్ తీసుకోమని. అయ్యో, ఆ లాటరీ కాదు. ఈ కోట్ల ఆస్తి అంతటికి ఒకే ఒక్క వారసురాలైన అనుపమని మీ ఇద్దరి కొడుకుల్లో ఎవరో ఒకళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించేశాం. నా కొడుకు మోహన కృష్ణ తనకి మంచి జోడి. నల్లగా ఉంటాడు. మీలో మీరు కొట్టుకోకుండా ముందు పిల్లల్ని పిలవండి. ఎలాగో తాతయ్య ఆశయ ప్రకారం నేను చదివి ఎక్కువ పేషెన్స్ ఉన్న చోట్లో డాక్టర్ అయ్యాను. మృగాల డాక్టరా? అలా చెప్పకూడదు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కి ఒక వెటనరీ డాక్టర్ కి చాలా డిఫరెన్స్ ఏమి లేవు. వాళ్ళు మనుషుల్ని చూసుకుంటారు, మేము మృగాల్ని చూసుకుంటాము. అంటే మృగాలతో బాగా అలవాటు ఉన్నట్టుంది, చూస్తే తెలుస్తోంది. ఆ విషయం ఏమిటో చెప్పు. నువ్వు కొంచెం సాఫ్ట్ అయితేనే చెప్తా. సరే చెప్పండి. అంటే తాతయ్యకి ఇంకొక ఆశ కూడా ఉందని చెప్పారు. అది నాకు పూర్తి చేయాలి. చిన్నప్పుడు అందరూ ఆడుకున్నాం, గుర్తుందా? ఓమన కుట్టన్ కూడా ఉండేవాడు మనతో ఆడుకోవడానికి. వాడికైతే అస్సలు ఆడడం రాదు కదా. నీకు నాతోనే ఆడడమే చాలా ఇష్టం. నీకు గుర్తులేదు? ఇప్పుడు నా జీవితం మొత్తం నువ్వు మాత్రమే. మన పెళ్లి, హనీమూన్ కి ఒక చాలా మంచి ప్లేస్ ఉంది. నేను చెప్పనా? భూదత్తాన్ కెట్టే. నువ్వు ఎంతసేపు ఎక్కడికి రా వెళ్ళా? కాపడం పెట్టే పనుంది. ఏంటి లేటా? ఆ మోహన కృష్ణతో మాట్లాడటానికి రూమ్కి వెళ్ళి గంట సేపు అయింది. ఏమంటున్నావు నువ్వు? నువ్వు వెళ్ళి చూడరా, త్వరగా వెళ్ళు. కొడుకుని లోపలికి పంపించి తలుపు దగ్గర అమ్మా నాన్న నిలబడి చూస్తున్నారు. నువ్వు పోరా. నువ్వు వెళ్ళరా, నువ్వు తలుపు తట్టరా. వాళ్ళని డిస్టర్బ్ చేయకు. అది చెప్పడానికి నీకే అధికారం ఉంది. పెళ్లి చేసుకునేది నా కొడుకు. వెళ్ళి చెప్పరా. వద్దు, నేనే తడతాను. తలుపు తెరవరా, తలుపు తెరవరా. ఏమైంది? కాస్త పక్క తప్పుకో. నువ్వు కాస్త బయటికి రా. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇంకా మాట్లాడద్దు, నేనే ఫిక్స్ చేసుకున్నాం ఆ విషయాన్ని. ఓ, ఆ ఫిక్సింగ్ కాస్త ఫెవికాల్ తో చేసుకున్నావా ఏంటి? రే, నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తనకు ఐ లవ్ యూ చెప్పిన వాడినేరా నేను. అప్పుడు తను చిన్న పిల్లరా, తనకి అర్థం కాలేదు. రే, నువ్వేం మాట్లాడొద్దురా. ఈడెళ్ళి ఇంకోసారి ఐ లవ్ యూ అని చెప్తాడు. నువ్వు వెళ్ళరా, చెప్పరా. ఈ తలుపేంట్రా బాబు, ముక్కు పగలు కొడుతుంది. ఆవులు కొట్టంలో వచ్చే వాసన చెప్పి ప్రయోజనం లేదనుకో. ఆవు పేడతో గోమూత్రాన్ని కలిపితే వచ్చే వాసన వాడి దగ్గర వస్తుందనుకో. మీరిక్కడికి రాగానే కషాయం వాసన వస్తోంది. ఇది ఆయుర్వేదం సోప్తో కడిగితే పోతుంది. అయితే త్వరగా వెళ్ళి స్నానం చేయి. అయ్యో, నాకు దానికి అసలు సమయమే లేదు. నా కోసం చాలా మంది రోగులు వెయిట్ చేస్తున్నారు. అయితే త్వరగా వెళతావా? పేషెంట్ల కంటే ముఖ్యమైంది నా తులసి మాత్రమే. తులసియా? నిన్ను నేను అలాగే పిలుస్తాను. ఎన్నో ఔషధ గుణాలున్న చెట్టే తులసి. నన్ను కావాలంటే కృష్ణ తులసి అని, నల్ల తుమ్మ, కరపెంటలం అని నీ ఇష్టం వచ్చినట్టు పిలవచ్చు. అయితే నేను దుంప అని పిలుస్తాను. పిలవచ్చు, కానీ దాంతో పాటు కాస్త చెక్క కలిపి చిలగడ దుంప అని పిలువు. అయ్యో, నాకు దైవభక్తి చాలా ఎక్కువే. నా తులసితో నాకు పెళ్ళైతే పెళ్లి రోజే గుండు కొట్టుకుంటానని దేవుడికి మొక్కుకున్నా నేను. అవునా? గుండులో భలే ఉంటావు. థ్యాంక్ యూ. పెళ్లి గురించి నాకు చాలా కలలున్నాయి. పెళ్లి తరువాత చాలా పెద్ద ప్రయాణం. తిరుపతి వరకు వెళ్ళి గోవిందా 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 గోవిందా, అలాగే రామేశ్వరంలో అంగప్రదక్షిణం, మండుతున్న నిప్పుల గుండంలో నడవాలి. మనిద్దరం కలిసి ఇవన్నీ చేయాలి. ఇదే నా మొక్కుబడి. ఇప్పుడు నీకు సంతోషమే కదా? హలో. హలో, నేను జూలియాని, బెంగళూరు నుంచి. నేను మీ తాతని. అనుపమ ఎక్కడుంది తాతయ్య? ఆమె లోపల ఉందా? ఫోన్ ఇవ్వు. అను, అనుపమకి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? నేను నిర్ణయం తీసుకున్నాను. ఆయుర్వేదం డాక్టర్ కావాలా, పశువు డాక్టర్ కావాలనేది ఆమె నిర్ణయించుకుంటుంది. అను. ఏమిటి తాతయ్య? బెంగళూరు నుంచి.
హలో హాయ్ జూలీ, హౌ ఆర్ యు? హాయ్ ఫైన్. హే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చాలా బోర్ కొడుతుంది. నువ్వు బందాగా మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడే మాటలు చాలా అందంగా ఉంటాయి. నువ్వు చెప్పిన మాటలని ఏవయ్యే? సిటీ నుంచి సిటీకి, కంట్రీలో నుంచి కంట్రీస్ కి, ఇప్పుడు గ్రామాల నుంచి కుగ్రామాలకి వెళ్ళిపోయావు. వెళ్ళింది బస్సా ఎట్ల బండా? హే స్టాప్ నాన్సెన్స్. ఎక్కడి నుంచి ఫోను? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు. అయ్యయ్యో, అక్కడ అందరూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏమిటా నిర్ణయం? అదే మీ బావలో ఎవరిని చేసుకుంటావా అని. వాళ్ళిద్దరిలో నేను ఎవరిని పెళ్లి చేసుకోను. నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను. నేను విన్నదంతా నిజమేనా అమ్మా? మౌను అంగీకారం అని చెప్తారమ్మా. నువ్వే చెప్పు, నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు? ఏం బదులు చెప్పడం లేదు? భయపడకుండా ఏమన్నా ఉంటే చెప్పమ్మా, మేం మాట్లాడతాం. మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక మీదట తన ఇష్టానికి ఏది జరగదు. నా కొడుకు చాలా ఆశపడ్డాడు. ఆ ఆశ నీ కొడుకు మనసులోనే ఉంటుంది. నా కొడుకుతో దాని పెళ్లిని ఊరంతా పాట పాడింది మీరే కదా. అయితే సరే, మీరు పాడడం మొదలు పెట్టేశారా? ఏ రాగంలో? రాగం కాదు, ఇది ఒక రకమైన రోగం. మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడే అప్పుడే నా పని త్వరగా జరుగుతుంది. నేను ఒక ముడి కట్టా, ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా. అసలే బుర్ర వేడెక్కిపోయి ఉంటే నీ మధ్యలో దొరువేంట్రా? నీ పిచ్చి సంగతి నాకెందుకు? నా మామిడి చెట్టు గురించి మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ లేదు, కొబ్బరికాయ లేదు. వెళ్ళే. అయితే నేను వెళ్ళి తిరిగి వస్తా. నువ్వే చెప్పు, మన కుటుంబానికి మన అంతస్తుకు తగిన వాడని నేను నిర్ణయించాను. ఏం కావాలనే చేసుకోండి, దేనికి నా సపోర్ట్ అయితే ఉండదు. అయితే ఇంకే అంతా సూపర్ గా జరుగుతుంది. నువ్వు రారా. బావయ్య, అక్క బ్యాగ్ లో ఈ ఫోటో దొరికింది. నాకు ఇవ్వు. నువ్వు పదరా. ఈ ఫోటో ఎవరిది? హే, ఈ సన్నీ కదా? సన్నీ రాజ్. ఏం బదులు చెప్పడం లేదు? ఇతనికి ఏంటి పని? ఇదే సైట్ కొట్టడం. ముఖం చూస్తే తెలియడం. కోచ్ సెన్ కరాసిస్. ఈ కోచ్ పేరేంటో చెప్పమ్మా. సన్నీ కురువిల, క్రిస్టియన్. వేరే జాతి వాడా? అన్నయ్య, నేను అస్సలు ఇది ఒప్పుకోను. పదవే, రారా పోదాం. వదులు. నా తులసికి కాదు, నువ్వు ఆ దుష్టుని ప్రేమించడం వల్ల కష్టపడింది నేను. ఇక తలెత్తుకొని ఎలా తిరగాలి నేను? నేను చేసిన లెక్కలన్నీ తప్పు లెక్కలైపోయాయి. ఏమి చెప్పొద్దు. నీ ఆశలు మర్చిపో, జరగదు ఎప్పటికీ. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోనని తాతయ్యతో చెప్పేయండి. నేను చెప్తాను, కాకపోతే ఇది అబద్ధం అనిపిస్తుంది. ఏమిటి, ఏమంటున్నారు మీరు? బెంగళూరులో ఉండే అనుపమకి సెంట్ క్రాస్ లో ఉండే కోచ్ తో పరిచయం ఏంటి? ఐ మీన్ 500 కిలోమీటర్ డిస్టెన్స్ కదా. ఇది ఇంటర్నెట్ లవ్. ఓహ్, కొత్త జనరేషన్ లవ్ అని చెప్తున్నావు. అయినా ఇక మాట్లాడడానికి ఏం లేదు. ఐ లవ్ హిమ్. లవ్ ఇస్ బ్లైండ్. వాళ్ళ మధ్య గాఢమైన ప్రేమ అంటే మనమేం చేయగలం? మనం ఏదైనా చేయకపోతే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాడు. కిడ్నాప్ చేస్తే చేయని. ఇంకా అమ్మాయి మీద నాకు అస్సలు ఆశ లేదు. అబ్బా, ఇక మీదట మనం ఎలా జీవిస్తాం? 2 ఆవులకి మందులిస్తే ఎంత డబ్బు వస్తుందిరా? ఉండే డబ్బులన్నీ ఊర్జనాల్ని పోషించి తీర్చేశారు కదా. భోజనాల కంపెనీ కాదు, మీ నాన్న సోప్ కంపెనీ కదా పెట్టాడు. ఊరుకోవే, ఆ సోపుతో ఎవరు స్నానం చేయలేదు కదా. నన్నేం చేయమంటావు? నువ్వు ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తావు. ఆ క్లోజ్ చేసిన సోప్ కంపెనీని ఎలాగైనా తెరుద్దామని నేను అనుకున్నా. చివరి ఛాన్స్. వదిలేశారు. ఉన్నా పర్వాలేదు, మనకింకా వేరే దారి లేదు. మా అన్నయ్యని రమ్మని చెప్తాను. విక్రమ్నా? మామ ఇప్పుడు జైల్లో కదా ఉన్నాడు. వాడిప్పుడు జైలు నుంచి వస్తున్నాడు. భూదేవి రక్షించమ్మా తల్లి. అయ్యో, పడిపోయావు కదూ. ఏక్ మార్ దో తుకడా. ఏమన్నైందిరా నీకు? ఒకే దెబ్బ 2 పీసులు. ఇదే నా స్టైల్ బావా. నువ్వే నాకేం చెప్పక్కలేదు. అన్ని విషయాలు నాకు అక్క చెప్పేసింది. ఆ కోచ్ ఫోటో దొరికిందనే వాడిని లేపేయొచ్చు. వాడిని బెదిరిస్తే చాలదా? చాలదు, చంపేస్తే అప్పుడే వాడికి సరవుతుంది. మనమేం గ్యారంటీ చెప్పలేం కదా. ఒకవేళ కాలు ఇరగొచ్చు, చెయ్యి ఇరగొచ్చు, లేదా చంపేయచ్చు. ఇదిగో. అచ్చా, చంపటానికి తగినోడు ఈడేరా. చాలే కుత్తే. రేయ్ దొంగనాయాలా, నీకంటే ఎక్కువేం కాదుగా. లేదు, ఇక్కడ వద్దు కానీ అదిగో అక్కడికి వెళ్దాం. వదలరా దాన్ని. నన్ను రా అంటావా? అవునరా, నిన్నేనా? నువ్వు స్పోర్ట్స్ కోచ్ కాదురా. ఇటువంటి అందమైన అమ్మాయిలకి కోచ్ అని ఆవిడికి తెలియదు కదా. ఏ ఆవిడికి?
అప్పుడు ఎంతమంది ఉన్నారా నీ కస్టడీలో అమ్మాయిలు? ఇక్కడ 10 స్టాండ్ బై 2 మొత్తం 12. ఇంతకీ ఇవన్నీ అడగడానికి నువ్వెవరు? విక్రమ్ దాదాబాయ్, చోటా రాజ్ కా దోస్త్. ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ నీ అనుపమకి మామకి బావనే. ఎవరా అనుపమ? అనుపమ ఎవరు? వాడితో పూచో. నిజంగా నాకేమీ తెలీదు. అనుపమకి వీడికి ఒక పెద్ద ప్రేమ కథే జరిగింది బెంగళూరులో ఉంచి. నువ్వు ఉన్నావని అబద్ధం చెప్తున్నాడు వీడు. అవన్నీ చేసేది వీడే. నా దగ్గర ఒక పెద్ద ఎవిడెన్స్ ఉంది. ఇదెవరు? ఏ కోన్ హే? అది మనమే. ఇది అనుపమ పెట్లో దొరికింది. అల్ఫోన్స్ నిజంగా నాకేం తెలీదు. నేను చెప్పేది విను. నా మాట నమ్ము. అరే చెప్పేది. రేయ్ కోచో, నీ కాల్ని దండం పెట్టుకుంటావా? ఇర్రకొడతానికి వచ్చాను రా. నీ కాల్ తీసి అక్కడ ఒకసారి పెట్టరా. ఎందుకురా? అప్పుడే రా కరెక్ట్ గా విరుగుద్ది. అలా అంటావా? నేను ఎరకొడతాను రా, చూస్తావా? అయ్యో ఆగరా నాయనా, ఆగరా. రే బేవస్, నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి నీ మాటలు నమ్మి వెళ్ళిపోయింది. నిన్ను సారీ బంగారం. ఇక ముందు ఎప్పుడు అలా జరగదు. అమ్మ నాయనో. కోచు చూసావా? వాడు బాంబే దాదానే శవంతో వచ్చేశాడు. ఏమైంది దీనికి? నేను ఆ కోచ్ని చూశాను. అది నీ వాలకం చూస్తేనే తెలుస్తుంది. మీకు ఒకటి తెలుసా? నేనే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాడు ఇంకొక అమ్మాయి కలిసి వాటేసుకొని ఉన్నారు. అది చూసిన వెంటనే నాలో ఉన్న కంట్రోల్ అంతా తప్పింది. ఆ పిల్లను చూసాడప్పుడా? దానికి కాదు, మన అమ్మాయిని ప్రేమిస్తూ అక్కడ ఒక సెటప్ పెట్టేశాడు అంతే. ఇంకేంటి తర్వాత అతను ఇతర కాళ్ళు చేతులు విరక్కొట్టాడు. అర్థమైందా? అసలు నీతో ఇలా చేయమని ఎవరు చెప్పారు? చేయమని చెప్పింది నేనే, ఈ కుటుంబం పరువు పోకుండా ఉండడానికి. ఈ విషయంలో నేను కూడా వారికి సపోర్ట్ చేస్తాను. నీకు ఇటువంటి దెబ్బలు ఇంకా చాలా తగులుతాయి. అయ్యో బాంబే కష్టం. అన్ని ఇలా జరుగుతున్న వల్ల నేను అనుకున్నది కూడా జరగచ్చు కదా. నేను అనుకున్నది కూడా జరిగి తీరుతుంది. నేను అనుకున్నది జరిగే వరకు నేను ఇంకా పనికి కూడా వెళ్ళను. జంతువులన్నీ బ్రతికిపోయాయి. వీడి పని కూడా మీ వకీల్ పని లాంటిదే. ఎప్పుడు చూడు ఈగలు తోలుకోవడమే పని. నువ్వు వాడిని ముంచినట్టు నన్ను ఇరికించు. రే, మీరిద్దరు ఇలా గొడవ పడకుండా ఏదో రకంగా అనుపమని వల్ల వేసుకోండి. అయ్యో తాత ఓ సమన్ వచ్చింది. అయ్యో ఒక్కొక్కసారి ఇలా నీ మీద పడేటప్పుడు నాకు నీ మీద ఎక్కువైపోతుంది. అంటే అదొక ఇది అంటే అది నాకు అర్థమైంది. నాకు కూడా ఇష్టమే. ప్రేమ గుడ్డిదంటే పని మనిషినే పట్టింపు ఉండదు కదా. ఏ హంస, హాయ్. అయ్యో హే, నువ్వు చెప్పింది నిజమే. ఆ ఫోటోలో చూసిన మనిషి నిజంగానే కోచే. తన కోసం వెళ్ళిన వాళ్ళకి పడినాయి. నాకేం అర్థం కాలేదు. హే, నువ్వు చెప్పిన కోచ్ సన్నీ ఉన్నారు కదా, ఆయన గురించే మాట్లాడుతున్నాను. మా బావల నుంచి తప్పించుకోవడం కోసం నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఈ కోచ్. విన్నాను, కథ అంతా విన్నాను. మమ్మల్ని దద్దమ్మలు అనుకుంటున్నావు కదా. నీ పెళ్లి ఆపడం కోసం ఒక కోచ్ని బలి చేసావా? అయ్యో లోలన్ గారు. శోకర్ కాదు, శేఖర్. లాలన్ గారు ప్లీజ్ చెప్పకండి. ఏమండి? నా మనసును అర్థం చేసుకోవడానికి మీకింతకాలం పట్టింది. నేను ఇలా అబద్ధాలు ఆడి నా పెళ్ళి ఎందుకు ఆపుతున్నానో మీకు అసలు తెలుసా? అలా ఏం కాదు. నేనే నా నోటితో చెప్పాలనుకుంటున్నారా? చాలా కాలం నుండి నేను నా మనసులో ఒకరినే తలుచుకుంటున్నాను. ఎవరో తెలుసా? నాకు నచ్చిన ఈ అడ్వకేట్. ఏంటేం మాట్లాడట్లేదు? ఒక్క 5 నిమిషాల ముందు చెప్పొచ్చు కదా. పర్వాలేదు, ఇది ఫిక్స్. మరి ఇది డ్రామా కాదు కదా. నా హృదయాన్ని తెరిచి చూపించాను. ఇంకా ఇలా మాట్లాడితే ఎలా? అంత అవసరం లేదు, తప్పకుండా నేను నమ్ముతాను. నేను భయపడే ఇంతకాలం చెప్పలేదు. మీరే చెప్పండి, మా తాతయ్య ఆశపడినట్టు మా బావల్లో ఒకరిని నేను పెళ్లి చేసుకోవాలా? ఇక మీద వాడిని ఇబ్బంది పెడితే జామీన్లో బయటికి రాని కేసు పెట్టి లాంగ్ తోసేస్తాను. మన పెళ్లి కోసం
ఇక నేనేం అబద్ధం చెప్పినా మీరు నాకు తోడుగా ఉంటారు కదా? ఇక నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. నాకు ఈ మాట చాలు, మనశ్శాంతిగా ఉంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇక మీద చీకటి పడిగానే పిల్లిలా నీ దగ్గరకు వచ్చేస్తాను. అయ్యో తగలేదా? అదృష్టం. త్వరగా తాగండి, 2 గుడ్లు కొట్టి మరీ వేశాను. ఇంకా ఈ వంకలు పెట్టి నా దగ్గర రాకూడదు, ముట్టుకోకూడదు, తగలకూడదు. ఇక మీద నాకు విటమిన్స్ కి కొరత లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. మోహన్ కృష్ణ గాని అతను గాని నా ముందు పెరిగిన వాళ్ళు. వాళ్ళ గురించి ఏం చెప్పాలన్నా వాళ్ళు మంచివాళ్లే. వాళ్ళల్లో ఒక్కరిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అది ఎవరనేది ఇప్పుడే నిర్ణయించుకో. మోహన్ కృష్ణ, ఆనందకృష్ణ. అయ్యో వద్దు తాతయ్య, అన్నీ ఆలోచించి నేనేదో ఒక నిర్ణయం తీసుకుంటాను. మిమ్మల్ని బాధ పెట్టేలా నేను ఏ విషయం చేయను. నాకు ఒక అతను నచ్చాడన్న విషయం నిజమే. అది మీరు అనుకుంటున్నట్టు ఆ కోచ్ కాదు. కాదు. తర్వాత చెప్పు, అంత ఓపెన్ గా చెప్పు. అసలు నేను ఇష్టపడుతున్నది ఒక డాక్టర్ని. డాక్టర్నా? డాక్టర్ నందకుమార్. అలాగా? జాతి, మతం, కుటుంబం, ఉద్యోగం మీరు ఎదురు చూస్తున్న దానికంటే ఒక మెట్టు ఎక్కువే. అలాంటప్పుడు ఎందుకు నువ్వు మొదట్లో నా దగ్గర అబద్ధం చెప్పావు? ఒక కోచ్ అని చెప్పగానే మావలి ఎలా రియాక్ట్ అయ్యారో. ఆయన కొట్టడానికి వెళ్ళలేదు, నాకు నచ్చిన ఆయనకి జరుగుతుంటే తట్టుకోలేవు. ఇక మీద అలాంటిది ఏమీ జరగదు, తొందరగా ముగించేద్దాం. వెంటనే వద్దు. 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. తాత, నోట్ దిస్ పాయింట్. ఓన్లీ 2 years. అప్పుడు నాకు 49 ఏళ్ళు ఉంటాయి. ఓల్డ్ ఇస్ గాడ్. ఆయన హైయర్ స్టడీస్ కోసం యుఎస్ఏకి వెళుతున్నారు. అంతవరకు నీకు బోర్ కొడుతుంది, నువ్వు ఏరోస్టర్స్ పనికి వెళ్ళు అని ఆయన చెప్పారు. నేనెప్పుడు తాత ఇష్ట ప్రకారమే చేస్తాను. అది సరే, ఎక్కడ అతని ఇల్లు? గోపాలపురం. అది మీ ఇల్లు కదా? పెరువన్నాపురం. ఎలాగూ 2 సంవత్సరాల టైం ఉంది కదా, ఈలోగా జాబ్ చేసుకుంటాడు. నేను ఫ్లైట్ కు సీజన్ టికెట్ తీసుకుంటాను. అందుకు నీకెందుకు ఫ్లైట్ టికెట్? వయసు అయిపోయింది కదా, మీకు అర్థం కాదులే. జోకరం వేషం వేసుకొని వచ్చాడు చూడు, నీకు టోపీ, చీను, కమ్మలు. దొరగారి ఉద్దేశం ఏమిటి? నేను ఫీల్డ్ లో ఉండాలిగా. బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రండి, మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. నాకు సందేహం, నేను కొట్టింది ఎవరిని? ఆ ఫోటోలో ఉన్నట్లుగానే ఉన్నాడు కదా. అది నీ అపోహే. ఓ అపోహనా? సరే అది వదిలేండి. నేను ఇప్పుడు డాక్టర్ ఊరికి వెళ్ళాలి. ఎందుకు? అదే ఆ డాక్టర్ కాలేర కొట్టాలి కదా. ముందు నీ కాలు సరవని, తర్వాత చూద్దాం. నేను చెప్తాను, ఆ డాక్టర్ నందకుమార్ చూడాలి. ఆపు, ఏదైనా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. మాట్లాడడానికి గొంతుండాలి కదా. అందరినీ అడగండి, పాటలు పాడే గోపాలకృష్ణ గొంతు పోయి చాలా ఇబ్బంది పడుతుంటే ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాం. 2 రోజులు అయింది బయటికెళ్ళి. మొగం నుంచి కాలు వరకు మొత్తం అన్ని పార్ట్స్ ని ఎక్స్రే స్కాన్లు తీయించి నీ ముద్దుల అల్లుడు నత్తి డాక్టర్ మాట పోయేలా చేశాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి లైఫ్ ని రన్ చేస్తున్న నా బెస్ట్ ఫ్రెండ్ రివెంజ్ తీసుకోవడానికి వచ్చాడు. పిలవండి గోపాలకృష్ణ. ఆ డాక్టర్ ని బయటికి రమ్మని చెప్పరా, గాడి దిగి పుట్టినాడు. చేతగాని ఎదవా. నేనెవరో నీకు ఇంకా తెలీదు. నువ్వు పారా దొన్నపోతా. పోలీసులు పిలవండి. పోలీసుని పిలిచి బెదిరిస్తావా? పోరా చెత్తనాయనా. ఓ, నేను ఇంకా ఎవరిని పిలవాలి దేవుడా? నువ్వు వాడిని ఏ సందులో దాచిపెట్టావు? అవన్నీ ఏం వద్దు, సందేశాలు నేను డీసెంట్ గా చెప్తాను. వాడిని నువ్వు ఏ సందులో దాచి పెడితే బయటికి తీసుకొచ్చి వాడి ముఖాన్ని పగల కొడతాను. పోయి అంతా ధ్వంసం చేయండి రా. డాక్టర్ గారు ఇక్కడ లేరు, ఇంకా అసేపట్లో వస్తారు. ఎక్కడ వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు?
అరకు వ్యాలీకి వారు వెళ్ళారు. అక్కడే సైలెంట్ గా వాడిని చేసేనా? చూసిన చోట్లనే చంపేస్తాను. ఎక్కడ అమ్మాయి వస్తున్నాను. ఏంటి నాన్న? ఎక్కడమ్మా మీ ఆయన? హాస్పిటల్కి రెడీ అవుతున్నారు. నందా ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో చాలా చాలా అర్థమైంది. హాస్పిటల్కి వెళ్తున్నారు. త్వరగా వెళ్ళండి. చూడు, నువ్వు చేసిన ఆపరేషన్ వల్ల తన గొంతు పోయిందని ఒకడు హాస్పిటల్ దగ్గరికి వచ్చి గొడవ చేశాడు. నువ్వు కనిపిస్తే లేపేస్తా అంటున్నాడు. ఈశ్వరా, తన మనసులో పెద్ద డాక్టర్ అనుకుంటున్నాడేమో. కేవలం నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్నే. థ్రోట్ పెయిన్ తో వచ్చిన వ్యక్తితో ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని నేను చెప్పాను. మీ నాన్నే నన్ను చూడమని చెప్పాడు. కొత్తగా ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఇలాంటి జరగడం సహజం. దాని గురించి నువ్వేం కంగారు పడకు. అలా అయితే అతనికి నష్టపరిహారం కింద డబ్బిచ్చాను. ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదు? విజయ్, కేవలం ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉందనే నీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేశాను. హాస్పిటల్ ఇల్లు నేను కష్టపడి సంపాదించినవే. నేను ఎంతో మందిని మోసం చేశా, తెలుసు కదా నీకు. అయ్యో, నిన్ను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి నత్తిపోయేటట్టు చేయాలి. తమరు డాక్టర్ని చూడడానికి వచ్చాను. పరీక్షించేది హాస్పిటల్లో. మేము డాక్టర్ని పరిశోధన చేయాలి, కొంచెం పిలవండి. అంటే మీలో ఎవరికైనా ఆపరేషన్ చేశాడా? ఇది ఆపరేషన్ గురించి కాదు. అంటే కొట్టడానికి రాలేదు. నందా, నందా, ఏంటి? చూస్తుంటే మంచోడ్లా కనిపిస్తున్నాడు, కానీ చేసేవన్నీ ఏదో పనులే కదా. మీరెవరు? నత్తోడు. అనుపమ తెలుసా? ఎన్ని రోజులు తన వెనకాలే తిరిగి ప్రేమించేసి ఇప్పుడు తెలియదంటవా? తప్పుగా మాట్లాడుకో. తను ఎవరిని ప్రేమించారని చెప్తున్నారు? మీరెవరు? నేను తన భార్యని. ఓహో, ఇలాంటి భార్య ఉండే ఈ పనికి దిగాడా? ఏం పనా? బెంగళూరులో చదువుకుంటున్న మా కోడల్ని మోసం చేసి ప్రేమించాడు మీ అల్లుడు. మీద రెండు వాయించేదును. నీ భార్య ముందు వద్దనే ఊరుకున్నాడు. మనిషి మారాడేమో. ముందు ఒకడు మారాడు, వాడిని పట్టుకుని 4 బాత్తే వాడు చెప్పాడు నువ్వేనని. మాట్లాడకూడదు. ఇలా బాబా బాబా అంటూ అమ్మాయి వెనక తిరిగామనుకో నీ మెడ మీద తల ఉంటుందో. నువ్వు పద. అక్కడేదో తప్పు జరిగింది. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెంటనే వెళ్ళిపో. నాన్న, రేపు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే మనం భరించాలంటావా? రా, వెళ్ళిపోదాం. ఈ రోజు నా కూతురుతో నీకు సంబంధం తెగిపోయింది. మన అమ్మాయిని ఆ డాక్టర్ మోసం చేశాడు, లేదంటే వాడు చెప్పేది అబద్ధం. పనికి పంపించలేని మన మీద కోపం చూపిస్తున్నాడు. నేను వెళ్ళి ఆ పెద్ద ఆయనతో అన్ని డీటెయిల్డ్ గా చెప్పేసి వచ్చాను. ఆయన ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. అలాగా? ఇక అది ఏం చెప్పినా కూడా అసలు నమ్మలేము. నానా, మనలో అండర్స్టాండింగ్ లేదు, అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం. ఇకపై ఒకే టీమ్ గా ఉండి డిసైడ్ చేద్దాం. దాన్ని తాతయ్య దగ్గర చెప్పి నేను తనని పెళ్లి చేసుకుంటా. మంచి నిర్ణయం. దీన్ని మనం తప్పట్లతో ఆదరిద్దాం. అది మీరు మాత్రం నిర్ణయిస్తే ఎలాగా? వీడు దాన్ని పెళ్లి చేసుకుంటే మేము ఆకాశాన్ని చూస్తూ నోట్లో ఏలు పెట్టుకొని నిలబడాలా? నా కొడుకు దాన్ని పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఉట్టి చేతులతో వదిలేస్తాననుకుంటున్నారా? కాదు, ఆస్తిలో కొంచెం మీకు ఇస్తాను. ఇది మంచి ఆలోచన. అమ్మా, నువ్వు మాట్లాడకుండా ఉండరా? ఆస్తి 30% వస్తుంది. మిగతా ఆస్తి అమ్మాయి మీకు. అది వర్కౌట్ అవదు. ఒక పని చేద్దాం, పావు అమ్మాయి మీకు, 30 మాకు. పావు భాగం అంటే ఎంత? నువ్వు కాసేపు ఊరికే ఉంటావా? నానా, అమ్మాయి నాకు మస్ట్. ఇలా చెప్తే నా మాటకి మర్యాద ఉండదు కదరా. అలాగైతే 50-50. అయ్యో, సగమా? ఏయ్, జరగని పని. సరే వదిలేయండి. నానా, గొడవద్దు. డబ్బు కన్నా నాకు అనుపమనే ఎక్కువ. 60% ఇచ్చేయండి. వాళ్ళ ఆశ కదా. అయినా ఇప్పుడు ఏంటి? ఓకేనా? అయితే సెకండ్ ఇవ్వు. కేవలం 10% డిస్కౌంట్ లో నాకు అమ్మాయి లాస్. నువ్వు బాధపడదురా, నీకు మంచి అమ్మాయి 10 ఏళ్ళు నేనే కనిపెడతా. థ్యాంక్ యూ. కొంచెం ప్లానింగ్ మిస్టేక్ అయింది. తాతయ్య సడన్ గా ఇలా చేస్తారా అనుకోలేదు. డాక్టర్ జీవితం అయిపోయినట్టుంది. ఏం జరిగితే నాకేంటి? నా ఏం జరిగేంత వరకు నేను ఏం కావాలన్నా చేస్తాను. అంతా నా కోసం అని చెప్తుంటే సంతోషంతో పొంగిపోతున్నాను. ఇంకో పక్క మేనమావలది మీటింగ్ జరుగుతుంది. ఒకటే గొడవ నీకోసం. కానీ నీ మనసులో ఏముందో నాకు మాత్రమే తెలుసు. నేను మన ఇద్దరి విషయాన్ని టెన్షన్ పడుతున్న తాతతో చెప్పనా? ఆయన ఈ రోజన్నా కొంచెం హ్యాపీగా పడుకుంటారు. బంగారం, ఏమని పిలిచావు? బంగారం. ఇవన్నీ మనం రహస్యంగా ఉంచుకోవాల్సిన విషయం కదా. అప్పుడప్పుడు నేను కంట్రోల్ తప్పుతా, నువ్వే నన్ను కంట్రోల్ చేయాలి. ఎవరో వస్తున్నారు. పానకంలో పడక మెగా సీరియల్ చూసావా?
ఒకసారి చూడు. చూస్తా. పక్క రూమ్ లో మీ 2 టీం మీటింగ్ జరుగుతున్నట్టుంది. ఆఖరిగానే ఓమన కుట్టానికి నిజం నీ వెనకాల తిరగడం వల్ల ఏ ప్రయోజనం లేదని. అవును. ఆ నిజం నీకు తెలిసింది కదా. అది కాదు, అనుపమకి కరెక్ట్ మ్యాచింగ్ నేనని. ఆ నిర్ణయం తను తీసుకోవాలి. నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. మేము ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. మోహన్ కృష్ణ, ఆగండి. కంట్రోలింగ్. సరే మాట్లాడు. ఓన్లీ 2 minutes. అంటే లాటరీ నాకే పడింది. ఇక అన్ని విషయాలు త్వరగానే జరుగుతుంది. ఓహో, నిన్ను దొబ్బే లేదు. తన పాస్ట్ తెలుసు, నువ్వు బాధపడకూడదు. పాస్ట్ ఏంటి? నీకు ఒక చిన్న నిజం చెప్తాను, ఎవరికి తెలియని పచ్చి నిజం. అనుపమ ఓ చెడిపోయిన పిల్ల. ఏమంటున్నారు? ఒక చెడిపోయిన పిల్లని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే చెప్తా. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మన కళ చెదిరిపోకూడదు, ఇంతకంటే వేరే దారి దొరకలేదు. నన్ను ఆయన ఇదంతా ఓవర్. అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు చెప్పి చెడగొట్టను నిన్ను నేను చేసుకుంటాను. ఓకే? నీకు తను కావాలంటే నేను బ్రహ్మచారి. నిన్ను బాధ పెట్టేలా నేనేం చెయ్యనురా. రే, నువ్వేంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? ఇదే నా ప్రేమ అంటే. నీకు లేనిది మీ కొడుక్కుంది, సహోదర స్నేహం. సోదరా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు చాలా గొప్పవాడు. ఈ విషయంలో మీరు సంతోషపడొచ్చు. ఆస్తి ఎక్కువ దక్కుతుంది కదా. ఇలాంటి పట్టింపులు ఏమి లేదులేండి. అనుపమాని నా కొడుకే పెళ్లి చేసుకుంటాడు. లేదు, అదెప్పుడు నేను జరిపించి చూపిస్తా. ఇబ్బంది పెట్టి పెళ్లి చేయకూడదు బాబాయ్. నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా. నా ప్రాణం ఉన్నంత వరకు వీళ్ళ పెళ్లి నేను చేసి తీరుతాను. అందులో ఏ మార్పు లేదు. ఆల్రెడీ అన్ని అయింది. నేను పెళ్లి చేసుకున్నా. ఎవరిని చెడిపోయిన పిల్ల అంటున్నావు? చెప్పరా. అనుపమ తప్పైన అమ్మాయి కాబట్టి నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపించావన్నమాట. లేదు, నేనిది నమ్మను. నమ్మి తీరాలి. అనుపమకు మీతో చెప్పడం ఇష్టం లేక తను నాతో చెప్పింది. అనుపమ గత నెలలో స్టడీ టూర్కి బెంగళూరు నుంచి గోవాకు వెళ్లేటప్పుడు ఓ ఐస్ క్రీం పార్లర్లో అనుకోకుండా ఒక తెలుగు వ్యక్తితో పరిచయం అయ్యింది. తను అనుపమకి ఒక ఫెలూడా ఆఫర్ ఇచ్చాడు. అది తినగానే తను స్పృహ తప్పింది. షీఈస్ బికమ్ రియల్లీ అన్కాన్షియస్. స్పృహలోకి వచ్చేటప్పటికి తను ముఖ్యమైనవన్నీ కోల్పోయింది. దేవుడా, నేను విన్నదంతా నిజమేనా? ఎంత డబ్బులు నష్టం వచ్చాయి? ఒక అమ్మాయికి ముఖ్యం డబ్బు కాదురా, మొద్దు. బంగారం పోగొట్టుకుందా? బొంబాయి బడవా మొద్దు. తన కోసం గోవా అంతా వెతికింది. చివరికి దొరికింది ఆ ఫోటో మాత్రమే. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే నేను వెళ్ళి చూసిన డాక్టరు. వాడే కదా నేను చూసిన కోచి. నువ్వు అలా అనుకునుంటావు. నాతో ఏమనలేదు. నేను ఫోటో చూపించగానే వాడు నేనని ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నాడా? దానికి అవకాశమే లేదే. వీడికేదో మన వకీలు చెప్పింది మీరు నమ్మలేదా? వినగా నిజమేమిటో అబద్ధమేమిటో తెలియకుండా పోతూ ఉంది. ఇటువంటి విషయంలో నాకు తెలిసి ఏ అమ్మాయి కూడా అబద్ధం చెప్పదు. అన్ని నిజాలు తెలిసిన తర్వాత మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? తాత, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మంచి మనసున్నవాడు, ఆడదాని పరిస్థితిని అర్థం చేసుకునే మంచి హృదయం ఉన్నవాడు, జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కి ఎదురొడ్డి నిలిచేవాడు అనుపమని పెళ్లి చేసుకుంటాడు. అది నేనే. కాదు తాతయ్య, అనుపమ తెలిసి ఏ తప్పు చేయకపోవడం వల్ల నాకు ఈ పెళ్లి ఇష్టమే. నేను నిర్ణయించుకున్నాను. తను చెడిపోయిన పిల్ల చెడిపోయింది. నోట్ దిస్ పాయింట్. పర్వాలేదు, నా తులసి కోసం. వద్దు, మా అమ్మాయి గురించి ఆలోచించి ఎవరూ బాధపడొద్దు. నాకు తెలుసు ఏం చెయ్యాలి అని. తాతయ్య, మనం తిరిగి వెళ్ళిపోదామా? ఊరు పేరు లేని అతను ఫోటో పెట్టుకుని మనం ప్రపంచం అంతా తిరిగినా సరే అడ్రస్ పట్టుకోగలవా? తర్వాత నేనేం చెయ్యాలి? మనం ట్రై చేద్దాం. అయినా కనిపెట్టలేకపోతే మనం చావడమే. కుదరదు కదా. పిల్ల గురించి అన్ని విషయాలు బాగా తెలుసుకుని ఎవరినో ఒకళ్ళని చూసి పెళ్లి చేసేయాలి. అంత పెద్ద మనసు ఉండే వాళ్ళు ఎవరున్నారు? ఉంటాడు, మీరు చూడండి. ఏదో ఒక రోజు అందమైన యువకుడు తప్పకుండా దొరుకుతాడు. ఎవరు? నేను నిజం చెప్పనా? మే కమ్ ఇన్ సార్. అది పెట్టి వెళ్ళు. మీ ఇంట్లో మీ ఉప్పు తిని పెరిగిన చంద్రశేఖర్ గారే కదా? వారే వీరు. ఈ మనిషి నీకు తెలుసా? తెలుసు, మా ఊరతనే ఈయన. కరెక్ట్ గా తెలిస్తే చెప్పు, లేదంటే నీ పని అంతే. మా పక్కింట్లోనే ఉన్నారు. బాగా గడ్డం కేసి మీసం పెడితే చంద్రశేఖరన్ గారే ఇతను. నాటకాల్లో ఏమన్నా ఇంతకుముందు నటించాడా? చూసారా? మీసం గడ్డంలో చూసి కన్ఫ్యూజన్ లేదు. ఇతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఊరు తిరగకపోతే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. బాగా ఇంట్రెస్ట్ ఎక్కువే. ఇప్పుడు అతను గోవాకు వెళ్ళిన విషయం తెలుసా? గోవా పేరు వింటే మీకు అంత కామెడీగా ఉందా? నవ్వుతున్నా? అవును, ఈ గోవా టూర్ మీకెలా తెలుసు? వారింటో రగడ సృష్టించిన కేసే ఈ గోవా.
మాలేసుకుని శబరిమలకి వెళ్తానని చెప్పి స్ట్రైట్ గా గోవాకి వెళ్ళిపోయాడు. అటువంటి గేడి. నేను అతను కొంచెం చూడాలి, నువ్వు నాతో కూడా వస్తావా? అలాగే. చంద్రసేనకి ఈ ఊర్లో మంచి పేరు లేదన్న విషయం భారతమ్మకి తెలియదా ఏంటి? అసలు ఎందుకు అనుకున్నావు నేను ఈ పెళ్లి కొప్పుకున్నది? నువ్వు నా ఒకే ఒక చెల్లెలు కాబట్టి. తప్పు చేస్తే తట్టి అడిగే చెడ్డ గుణం ఒకటే ఉంది వాడికి, అందుకే శత్రువులు ఎక్కువ వాడికి. అది నిజమే, తాగుళ్లాంటి అలవాట్లేవి అతనికి లేవు. అలాగైతే జనవరి 18కే పెళ్లి జరిపిద్దాం. ఇదే ఇల్లు. ఒక్క నిమిషం రండి. శన లేడా? బయటికెళ్ళాడు. నా పేరు అర్జున, చాలా దూరం నుంచి వచ్చాను. కూర్చోండి. ఎందుకు వచ్చారు తెలుసుకోవచ్చా? ఇవిడితో చెప్పాలా? చెప్పకుండా ఉండవు కదా. మన సేన ఆ రోజు శబరిమలకి వెళ్తానని చెప్పి గోవాకి వెళ్ళాడు కదా, అక్కడే పరిచయం చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. అక్కడికి మీ అబ్బాయి మూలంగా జీవితం లేకపోయిన ఒక అమ్మాయి తాతగా. మీరు వేరే ఇంటికి వచ్చారనుకుంటా. లేదు, ఇదేగా మీ అబ్బాయి ఫోటో. అవును. మైకం మందిచ్చి ఒక అమ్మాయిని మోసం చేయడానికి మీకు మనసేలా వచ్చింది? అదంతా అయిపోయింది కదా తాత, ఇంకా ఇక్కడ ఎందుకు, మనం వెళ్దాం. మా అమ్మాయికి ఇంకొకరిని వెతకడం జరుగుతుందా? ఇక్కడ చూడమ్మా, మేం బయలుదేరుతున్నాం. మీరు కరెక్ట్ అయిన టైంలో వచ్చి విషయం చెప్పారు. మా అమ్మాయి జీవితం బాగుపడింది. రండి వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అయినా కూడా ఆలోచించడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఇది కూడా డాక్టర్ నందకుమార్తోనే మాట్లాడినట్టు అవుతుందా? అసహ్యంగా ఉంటుందనే కదా అతను ఇంకోసారి అబద్ధం చెప్పాడు. తాత, మీకు ఇంకా నమ్మకం లేదా? మీ కుటుంబం గొప్పతనం ఏంటి, మీ వంశ మర్యాద ఏంటి, మీ అంతస్తు ఏంటి, వీటన్నింటిని మర్చిపోతామా? అయ్యిందేదో అయ్యింది, త్వరగా బయలుదేరదాం. పదండి తాత, పదండి. ఏందో తప్పుగా. మంచి సమయానికి తీసుకొచ్చా అతిథుల్ని. ఇంకా ఏం చూస్తున్నావు? ఎక్కడున్నా సరే వాడిని వెళ్ళి తీసుకురా. నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురా. నన్ను ఎటెళ్ళి ఎత్తుకుమంటావు? మొదలెట్టండి, మొదలెట్టండి రా, కచేరీ మొదలెట్టండి, మొదలెట్టండి, కచేరీ మొదలెట్టండి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఒక విషయం చెప్పడానికి సంఘ సేవకుడు అలాగే కళాభిమాని అయిన చంద్రసేనన్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు. త్వరగా లేపండ్రా. సౌండ్ ఎక్కువట్రా. నా ఊరి ప్రజలు నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే గోల చేశారు. నచ్చింది. ఈ రోజు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ నిన్న మీలో ఒక్కడిగా అదిగో అక్కడ కూర్చొని మీకంటే ఎక్కువ గోల చేసిన ఏకైక వ్యక్తిని నేను. ఆ సరదా తెలియని వాళ్ళు అదేదో పెద్ద తప్పు అంటారు. మీరేం పట్టించుకోకండి. ఏమంటారు? థ్యాంక్ యూ. ఇక అసలు విషయానికి వద్దాం. మన ఊరికి ఎంతో పేరు తెచ్చిన నాట్యాచార్య శ్రీ గోపాలకృష్ణ గారి ప్రోగ్రాం మొదలవబోతోంది. కానీ మనందరం ఎంతో ఆశ్చర్యపోయే విషయం ఇంతకు ముందే నాకు తెలిసింది. ఒక ఆపరేషన్లో ఆయన కంఠస్వరం దెబ్బతింది. అందువల్ల ఒక గాయకుడి సహాయంతో ఇప్పుడు ఆయన ఈ ప్రోగ్రాం చేయబోతున్నారు. అదొక లోటుగా అనుకోకుండా ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదిగో ఆయన వాహనం మన ముందుకొచ్చాగింది. అందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. వారికి మీ అందరి తరఫున, నా తరఫున స్వాగతం పలుకుతున్నాను. గోపాలకృష్ణ గారికి, గోపాలకృష్ణ గారికి, గోపాలకృష్ణ గారికి. రండి 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 రండి. మీరెవ్వరూ ఊహించని అద్భుతమైన ప్రదర్శన ప్రారంభించడానికి గోపాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాను. ఇదిగో పట్టుకోండి. నా గొంతుని చెడగొట్టి అందరి ముందు నన్ను అవమానం చేస్తున్నావరా? వద్దు, నాకు కోపం వస్తుంది. నువ్వు స్టేజ్ మీద చేసే డాన్స్ కంటే అద్భుతమైన ఫైట్ చూపిస్తాను, చూస్తావా?
నేను చెప్పిన కొద్దిగా విను. ఆపే, కొట్టడం ఆపే. సేనా, ఇది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ అమ్మగారికి మా అమ్మకి అక్కడ ఒకటే గందరగోళంగా ఉంది. ఏంట్రా సమస్య? మా అమ్మనే తిడతావా? నీ సంగతి తర్వాత తెలుస్తా. పదా. అందరూ నీ గురించి నా దగ్గర ఏదేదో చెప్తుంటే ఒక్క విషయానికి సంతోషించేదాన్ని, చెడ్డ అలవాట్లు ఏమీ లేవని. దాన్ని ఈరోజు వినేశాను. ఎవరెవరు ఏమన్నారో ముందు చెప్పమ్మా. శబరిమలకి వెళ్తానని ఇక్కడి నుంచి బయలుదేరి గోవాకి వెళ్ళడం నిజమే కదా? అయ్యో, అదంతా నిజమే, కానీ నేను ఏ అమ్మాయిని... ఇంకేం చెప్పకు. సొంత మనడు మనవరాల కోసం ఈ ఇల్లు ఎత్తికి వచ్చిన పెద్దయిన మాటల్ని నమ్మలేకుండా ఉండడం నా వల్ల కాదు. అమ్మా నాన్న లేని పిల్లను నువ్వు చేర్చావని చెప్పినప్పుడు ఆయన ఏడ్ చేశారు తెలుసా? అయ్యో అమ్మా వద్దు. నీ వల్ల ఇంకొకరు వచ్చి గడప ముందు ఏడవడం నేను ఒప్పుకోను. నీ వల్ల ఒక అమ్మ ఆత్మహత్య చేసుకోవడము నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి ఎవరని నాకు తెలియక్కర్లేదు. నా కోడలుగా నేను ఒప్పుకుంటున్నాను. తీసుకురారా అమ్మాయిని. అమ్మా, దీనికి ఒక తీర్పు దొరకకుండా నా ముందర నిలబడద్దు. నీవు నన్ను చూడకూడదు. వెళ్ళిపో. నువ్వు ఆలోచించేది పెళ్లి ఆగిపోయిన దాని గురించే. అది కాదు, మనతో ఒకే రూట్లో ఆలోచిస్తున్నాం కదా అని. పెళ్ళి ఆగిపోతే నష్టమేం లేదురా. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. అమ్మకు బదులుగా ఇంకో అమ్మ దొరుకుతుందా? నన్ను నమ్మడం లేదు. అమ్మ బాధపడితే నేను తట్టుకోలేనురా. సేనా, నువ్వు కొద్దిగా బాగా ఆలోచించి చూడు. తెలియకుండా ఏదైనా ఒక అమ్మాయితో నువ్వు... తెలియకుండా జరిగే విషయం ఏంట్రా ఇది? తెలియకుండా అలాంటివి ఏం జరగలేదు కదా. అందరికీ నువ్వే కారణం అనుకుంటా. ఎవరో నీతో ఆడుకుంటారో అదే నిజం. ఒకవేళ నా రూపంలో ఉండే వేరే ఎవడైనా... అదే అయి ఉంటుంది. అతనితో పాటు ఉండే వకీలు ఆ పెద్ద ఆయనతో చెప్పింది నేను విన్నాను. అది ఆ పెద్దాపురంలో ఉండే డాక్టర్ నందకుమార్ గారి గురించి అయి ఉంటుందేమో అనుకుంటున్నా. డాక్టర్ నందకుమార్. అవును, ఇదే పేరు కదా ఆ రోజు ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఎవరు గోపాలకృష్ణ మనతో అన్నాడు. అలాగైతే ఆ డాక్టర్ ఎక్కడ ఉన్నా వెతికి కనుక్కుంటే సరిపోద్ది. పద. డాక్టర్ కొంచెం క్రిటికలే. పేషెంట్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అన్నట్టు డాక్టర్ నందకుమార్ రూమ్ ఎక్కడ? ఏంటి వినిపించట్లేదా? లెఫ్ట్ లో వెళ్ళి 5th ఫ్లోర్ సార్. ముందు చెప్పచ్చుగా. పేరేంటి? రారా సోదిగా. డాక్టర్ సొంత రూమే మర్చిపోతూ ఉంటారు. ఆయనకి మెంటల్ ప్రాబ్లం ఏదైనా ఉందేమని సందేహంగా ఉంది. కావచ్చు. ఆ పేషెంట్ ని థియేటర్ కి షిఫ్ట్ చేస్తారు. దానికి నేనేం చేయను? సిస్టర్, థియేటర్ లో ఏం సినిమాలు ఆడుతున్నాయి? డాక్టర్ హాయ్. ఏ ఫ్లోర్కి వెళ్తున్నారు? ఏం మాట్లాడరా? డాక్టర్, ఏ బ్లాక్ బెడ్ నెంబర్ 62 పేషెంట్ కి పెయిన్ తగ్గట్లేదు. డోస్ ఎక్కువగా ఇచ్చి ఓవరైన్ ఇవ్వమంటారా? అది కొంచెం ఓవర్గా చేయండి. చూసావుగా సందేహాన్ని ఎవరు తొడుతుందో చూసావా? సరే వస్తాను. నారాయణ, అశోక్ కుమార్, సంతోష్, నందకుమార్. అయ్యో దేవుడా, ఇదేమన్నా డబుల్ రోలా? ఎవరు నువ్వు? నేనే చంద్రసేనని. నువ్వే కదా ఒక అమ్మాయిని పాడు చేసి నా మీద నెట్టేసింది. ఏంటా మాటలు? ఏదో యాక్టింగ్ వద్దు. నువ్వే దీని అందరికీ కారణం. నేను చొప్పకుండా వదిలిపెట్టాను. అయ్యో నేనేం కాదు. గోపాలకృష్ణ గొంతును పోగొట్టదు నువ్వే కదా? కాదు, మిస్టేక్ జరిగిపోయింది. దానికి నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పాం. ఒక్కటి పీకామంటే గొంతు పోయిందాక నష్టపరిహారం ఇస్తా అంటాడు.
నన్నేం చేయకండి ప్లీజ్. నేను డాక్టర్ని కొట్టకూడదని రూల్ ఏమైనా ఉందా? అయ్యో నిజంగానే నేను అమ్మాయి ఎవరలా చెప్పింది? ఎవరినైనా నా గురించి అడగండి. ఈ హాస్పిటల్ తప్ప నాకు మరో ప్రపంచమే లేదు. 3 రోజులకు ముందు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశానని చెప్పి 2 వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. దాంతో కోపం వచ్చి నా వైఫ్ వెళ్ళిపోయింది. గాడ్ ప్రామిస్. అయితే దీనికి కారకులెవరు? అది నాకు తెలీదు. అన్నట్టు మీరెలా నన్ను వెతుకుంటూ వచ్చారు? మీ పేరు ఆ అమ్మాయి తాతగారితో వకీలు చెప్పడం నేను విన్నాను. అయితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సెంట్రల్ ఆర్ట్స్ కాలేజీలో కోచ్ గురించి చెప్పారు. ఇది సిబిఐ దర్యాప్తు చేయాల్సిన విషయం లాగుంది. డాక్టర్ ఇలా రారా చూడు. ఒకే విధంగా ముగ్గురు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది. అంతటికీ కారణం వీడే. వీళ్ళల్లో ఎవరి తండ్రి దొంగలా కనిపిస్తున్నాడు? నోరు మూసుకో. అలాగైతే అంత హైట్ గా ఉండడు. ఏయ్, నేను వీరి ముగ్గురు గురించి తెలుసుకునేదానికి ఇలా అడిగా. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఒకే రూపంలో 9 మంది ఉంటారంటే ఈ భూమి మీద. వాళ్ళల్లో ముగ్గురు తెలుగు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కొనార్కులోనా? నేను ఎక్కడో చదివినట్టుకుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరెవరెవరో ఏం కావాలి చెప్తాను. అయ్యో, మోసం అనేది ఎంతో కాలం చేయలేవురా. జరిగిందంటే చెప్పకుండా కొట్టే అధికారం నేను మా నాన్నకొక్కడికే ఇచ్చాను. చెయ్యని తప్పుగా నన్ను కొట్టే అధికారం నేనెవరికి ఇవ్వలేదురా ఫ్రాడ్. అసలు నా తప్పేంటో తెలియట్లేదురా. కాశ్మీర్ గొడవల్లో తలదూర్చడం. ఇంకా వివరంగా చెప్పాలా? అనుపమ అనే అమ్మాయిని గోవాలో నమ్మించి చెడగొట్టింది నువ్వే కదా. నీ వల్ల నేను కోల్పోయింది నాకున్న జీవితం. నాకేం జరిగిందో చెప్పనా? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ మొహం ఏంటో తెలియని అనుభవం వల్ల 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న నా అల్ఫోన్సా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పేరు చెప్పి ఒకరోజు ఒకటి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేనే వాడికి కాలేర కొట్టాను. అంతకు మించి నిజంగా నాకు ఇంకేమీ తెలియదు. నమ్మకం లేకపోతే నన్ను చంపేయండి. అసలు తన ఉద్దేశం ఏమై ఉంటుంది? ఒకే రూపంలో ఉండే మనుషుల్ని కనిపెట్టి ఇందులో ఏదో కుట్ర ఉంది. మనం ఇప్పుడు వద్దొద్దు, దీన్ని నేనే హ్యాండిల్ చేస్తాను. అది ఎంత పెద్ద రాజకుమారి అయినా సరే ఈ సేన వదిలేదు లేదు. రారా. వద్దొద్దు, దీన్ని నేనే హ్యాండిల్ చేస్తాను. అది ఎంత పెద్ద రాజకుమారి అయినా సరే ఈ సేన వదిలేదు లేదు. రారా. కోయి హం హం నే రహా కోయి హే నే రహా కో. అయ్యో, ఏంటి కోచ్ వచ్చాడు. స్కాచ్ కాదు, కోచ్. అనుపమ ఫస్ట్ ప్రేమికుడు. వాడు నా ఎదురు పడ్డాడంటే వాడిని ఇక్కడే నరికేస్తాను నేను. ఈ ఇంట్లో రక్తపాతం జరగకూడదని మీరు అనుకున్నారంటే నేను ఇక్కడ లేనని వాడికి చెప్పరా? ఇది కోచి కీచి కాదు, మన విక్రమ్ డాక్టర్ కదా. ఏంటి? నేను డాక్టర్ని కాదు, మట్టిబుర్రలో. మీరంతా ఎవరు? ఈయన తాతయ్య, ఆనందయ్య, బాలయ్య. నేను శేఖర్. బేకర్ కాదు, శేఖర్. మీరు? నేను సేనన్ని, చంద్రసేనన్ని. గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. క్షమించండి, నేను ఇంట్లో ఉండే అమ్మాయిని ఒకసారి చూడాలి. ఎందుకు? విషయం తెలీదా? ఎందుకు అని అడుగుతావేంటి? ఒకసారి పిలువు. వాడు మిమ్మల్ని ఎవరైనా కొట్టేశాడా? కొట్టడానికి కాదు, ఎత్తుకుపోవడం. అనుపమని. అనుపమ
అనుపమా అనుపమా ఎక్కడా ఏమైంది? మనం ఎదురు చూడడానికి ముందే అతను వచ్చాడు. ఎవరు? మన గోవా హీరో, నేను సృష్టించిన కట్టుకథ హీరో. వాడు నిన్ను చూడాలని పట్టుబట్టాడు. నా వల్ల కాదు. అయ్యో భయపడొద్దు, వాడిని ఎదిరించి పోరాడాలి. వాడి ఫీజులు కట్ చేసేయాలి, అప్పుడే మనం గెలుస్తాం. రా ప్లీజ్. రహస్యంగా జరిగిన విషయం అందరికీ తెలిసినందువల్ల దాన్ని పరిష్కరించడానికి నేను ఇక్కడికి వచ్చాను. సహకరించాలి. నమస్కారం. నమస్కారం. నీకు చెప్పలేదురా? నమస్తే కదా రాణి. ఇదెవరు? ఇదెవరో తెలీదా? ఇదే అనుపమ. అనుపమ అనుపమ పేరు గుర్తుంది, మనిషి గుర్తుండే అవకాశం ఎక్కడుంది? పైగా ప్యాంటు షర్ట్ లో ఉంటే గుర్తుపట్టలేకపోయా. ఆ రోజు ఒంటి మీద నీ గుర్తుందిగా. అయ్యో సారీ, నన్ను మర్చిపోలేదు కదా? మిమ్మల్ని అంత త్వరగా మర్చిపోగలనా? మర్చిపోవడం కుదరదు. నేను చేసింది తప్పు. ఏ అమ్మాయి క్షమించలేని తప్పు చేశాను. ఒక ఆడదాని దగ్గర ఒక మగవాడు ఎప్పుడు చేయకూడని తప్పు. ఏదేమైనా నేను చేసింది తప్ప కాదు. నేనేమి వినదలుచుకోలేదు. వినాలంతే. గోవాలో దురుద్దేశంతో నీకు పరిచయం అవడం నేరం. ఐస్ క్రీమ్ లో మత్తు మందు కలిపి ఇవ్వడం నేరం. ఆ తర్వాత జరిగిందంతా నేరం. ఏంటి? ఎంతో విలువైన తన దాన్ని దోచుకోవడం నా నేరం. ఏం తీసానని చెప్తున్నారు మీరు? అది అనుపమ, నేను ఇప్పుడు విన్నది నిజమా? ఇతను ఎంతసేపు చెప్పిందంతా అబద్ధం. ఒప్పుకుంటా. కాకపోతే ప్రాయశ్చిత్తం. నువ్వు అంత మొండివాడు అయితే గుండు కొట్టించుకుని కాశీకి వెళ్ళు. అంతకంటే పెద్ద పుణ్యమే నేను ఇప్పుడు చేయబోతున్నా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటా. నేను ఒప్పుకోను. ఎందుకు? మీ ఇద్దరికి అసలు మ్యాచ్ అవుతుంది. ఎవరన్నారు మాకు మ్యాచ్ అవుతుంది? హలో హలో, ఇలా రండి. మా ఇద్దరిది మంచి మ్యాచ్. మంచి మ్యాచ్. మ్యాచ్ కాదు, మ్యాచ్ లేదు. ఇప్పుడు మంచి మ్యాచ్. అలా పట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. ఇది అసలు నిజం. మా అమ్మాయికి జరిగిన విషయం తెలిసి కూడా నేను మీ ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకున్నది నిజమే. కానీ ఆ తర్వాత ఆలోచించి మీ వంటి అయోగ్యుల దగ్గర మా అమ్మాయిని అప్పగించేదానికంటే ఆమెను చంపేయడం మంచిది. బయటకు వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు? ఒట్టి చేతులు ఎలా మాట్లాడుతున్నారు? చేసిన జబ్బుకి కూలి కూడా కావాలా? అదే నేను అనుకుంటున్నాను. నేను పాడు చేసిన కాబట్టి నేనే తీసుకెళ్తా. ఈ జన్మలో నాకు పెళ్ళంటూ జరిగితే నీతోనే అనుపమా. ನಿಜ ಏನಂದ ನನಗೆ ನಿಮಗೆ ಗೊತ್ತು. ನಿನ್ನ ಹತ್ರ ಇದೀಗ ಪ್ರತಿಗಾರ ಮಾರಿಬಿಟ್ಟೆ. ನಾನಿಲ್ಲಿಂದ ಹೋಗಿರೋದು. ನಾವು ಇನ್ನು ಬರ್ತೆ. ಜಾಗ್ರತೆ. ಕನ್ನಡ ನನಗೆ అర్థమైందిలే. కన్నడ. ఈ మామిడి చెట్టు చూస్తుంటే నేను ఏం పాపం చేశానా గానీ నీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏదైతే ఏంటి ఇవాళ నువ్వు కన్ఫామ్. అందుకే కదా నేను వచ్చాను. హే ఇలారా. వకీల్ ఎక్కడా? వకీల్ ఉన్నాడా లేదా చెప్పడం నా పని కాదు. ఎంత వేడిగా ఉందో. ఏమన్నా? ఏమీ లేదు, ఇక్కడ వేడి ఎక్కువగా ఉందని చెప్తున్నా. యో వకీలో, ఇవాళ ఏదో ఒకటి తేలందే ఇక్కడి నుంచి నేను వెళ్ళను. ఏమన్నా? ఆహా, ఊర్లో మామిడి చెట్టు ఎక్కడ లేక కాదు మీ దగ్గర రావడానికి. పోయిన నెల నాకు ఒక కళ వచ్చింది. ఈ మామిడి చెట్లు అంటే నీ మీద పడి నువ్వు చచ్చిపోయినట్టు. భయపెట్టుకుంటే విషయం ఏంటో చెప్పు. మాట్లాడడానికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు చూసినా మీటింగ్ లో ఉంటారు. మీటింగ్ తర్వాత ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉంటారు. దేశాన్ని నాశనం చేసే రాజకీయ నాయకులే ఇంత ఆలోచించరు. మామిడి చెట్ల కోసం నడిచి నడిచి వీడు మామిడి చెట్లు పిక్చర్ చెప్పేసి ఒకటే అనుకుంటున్నారు అందరూ. మొత్తానికి రేట్ ఎంతో చెప్పు. మామిడి చెట్లు రేటు పెంచి పెంచి టేకు చెట్టు అంత రేట్ అయింది. అయితే పర్వాలేదు కానీ ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి. దీన్ని ఒకసారి తాకు. ఈ వేల్ని తాకాను. ఇదే నిర్ణయించేది. ఓహో. అయితే దీంట్లో ఎవరు కమిషన్ అడగకూడదు. అయితే పెద్ద ఆయన కొద్దిగా సంతకం పెట్టమని చెప్పండి. అదంతా అవసరమా? కావాలా? ఒక అగ్రిమెంట్ కోసం. ఎలాగో ఆయనకి వయసు అయిపోయింది కదా. ఆయన పోయాడు అనుకో, చెట్టు ఎవరైనా నరికేస్తే ఇక్కడున్న వాళ్ళలో ఎవరు చచ్చినా గంధంతోనే కాలుస్తారు. దేనికైనా మంచిది. ఇదిగో ఒక అడ్వాన్స్. సరే, నువ్వు వెళ్ళి ఎలా కావాలో రాయించుకురా, సంతకం. అన్ని విషయాలన్నీ నేను రాసుకొని తీసుకుని వచ్చాను కదా. జేబులోని పెట్టుకుని ఏం చేస్తా, ఇవ్వచ్చు కదా. ఇప్పుడే వస్తానండి. హలో, నేను గుర్తున్నానా? గుర్తుండదా? అనుపమని చెడగొట్టింది మీరేగా. అయ్యో, అంటే నా ఫ్యాన్వి. ఇదే కూరకి? చేపల పులుసుకి. అయ్యో, చేపల కూరకి ఎలాగండి? తప్పు 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 తప్పు. అయ్యో, దీన్ని నూరేటప్పుడు బాడీ అంతా డింకు చిక్కు డింకు చిక్కు డింకు చిక్కు అని ఆడకూడదు. చేతులు మాత్రం కదిలిస్తే ఎవరక్కడ? అయ్యో, నేనే సేన్ని. ఎప్పుడొచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను. అవును, ఏంటి విశేషం? నువ్వే కదా విశేషాలకి కారణం. ఏదో అనుకునే సమయంలో అటువంటి తప్పు జరిగిపోయింది. ఓ, దీనికే ఇంత బాధపడుతున్నావా? నీకంటే తెలియని వాడు దీనికి మించి చేస్తాడు. జాగ్రత్తగా ఉండాల్సింది అమ్మాయి. అంతేలే. ఆ అమ్మాయి పొగరుకి దొరికిన బహుమతి. నిజం చెప్పాలంటే మేమందరం మీ ఫ్యాన్సే. అన్నట్టు తనకు ఆరోగ్యం ఎలా ఉంది?
తలదిరడం ఏం లేదుగా. అయ్ మామిడికాయ చింతకాయ అడుగుంటుంది. అయ్ వాంతులు అలా వచ్చే ఛాన్సే లేదే. ఎందుకన్నా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటప్పుడు వేడివేడి కషాయం ఇస్తే ఆరోగ్యానికి మంచి. జీపు ఇదిగో వకీలు, ఇది ఎవరి జీపు? మహేంద్ర కంపెనీ వాళ్ళది అనుకుంటా. దీని ఓనర్ ఎవరో నేను ఎంక్వైరీ చేసి వస్తాను, రండి. వద్దులే, మెత్తగా ఉందో లేదో చూడండి. సారీ సారీ. పోల్ రంగులో చాలా అందంగా డ్రెస్ చేసుకున్నాడు. ఇది నూరడానికి సాయం చేస్తాను. నువ్వెవరు? మిక్సీ కాదు గ్రైండర్ ని. ఏంటి ఈ గుమ్మ ఎక్కకూడదని నీకు చెప్పాను కదా. అందుకే గుమ్మం బయట ఉన్నాను, పైగా జీపులో వచ్చాను. ఇప్పుడు ఇలా నైస్ గా గిన్నెలో వేసుకోవాలి. ముందు మీరు అందరూ లోపలికి వెళ్ళండి. వాడు చూస్తేనే చాలు మీరు అందరూ చెడిపోతారు. జోక్ చేస్తున్నాడు. మరి బయట లేదంటే నిన్ను చంపేస్తాను. ఏంటి చంపేస్తావా? కావాలా? చంపడానికి కత్తి కావాలా? కావాలా? నీకు కావాలా? నీకు కావాలా? దట్స్ ఇట్. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ మామిడి చెట్లన్నీ నేనే కొన్నాను. పిచ్చెక్కిందా? కావాలనే గొడవ పెట్టుకుంటూ వచ్చావు కదా. నువ్వు ఎంత ఆశపడినా సరే ఈ మామిడి చెట్టు నీకు దొరకదు. ఇవన్నీ అమ్మేశాం. సారీ. ఇలా రండి. ఏంటి వీడా? కన్ఫ్యూజ్ అవ్వద్దు వకీలు. ఈ మామిడి చెట్లని రేట్ ఎక్కువ పెట్టి కొనింది నేను ఈయన కోసమే. మోసం చేయాలి చూస్తున్నాం. ఇతను నా దగ్గర పనిచేసేవాడు. నేను మామిడికాయల వ్యాపారిని కాను, నాకు అవసరం లేదు. ఊరికే కొనుక్కున్నాను. దీంతో అందరినీ ఒక ఆట ఆడించబోతున్నాను. నీ ఆట ఎక్కడితో ఆగిపోద్ది చూడు. ప్రస్తుతానికి మామిడి చెట్టుని మేము అమ్మేది లేదు. అడ్వాన్స్ తీసుకుని మాట మార్చడం పద్ధతి కాదు. మాట మార్చడం మాకు తెలుసు. అలాగంటే ఎలాగా? మరి తల మార్చగలమా? మాటే మార్చగలం. మాట మార్చితే 4 కోస్తా. అయ్యో ఏమిటి సమస్య? ఇక్కడ అన్ని సమస్యలు ఈ మామిడి చెట్ల గురించే. నేను ఇష్టపడ్డ ఓ వస్తువు ఇది. అది కాదు, ఇది. ఇదే ఇది ఇస్తే నేను వెళ్ళిపోతాను. అంతకు ముందు నిన్ను పోలీసులు తీసుకెళ్లిపోతాను. నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, మర్చిపోయారు. ఏం అగ్రిమెంట్? ఇదిగో ఈ అగ్రిమెంట్ చదివి చూపించు వింటారు. అందరూ శ్రద్ధగా వినండి. 2004 జూన్ 26వ తేదీ శనివారం రోజున మాచర్ల మండలంలో చనిపోయిన రాఘవ్ గారి కొడుకు అచ్యుత్ గారు అంటే ఈ పెద్ద మనిషి, అనంతపురం రామారావు గారి కొడుకు చంద్రసేనన్ అంటే నేను, ఇద్దరం కలిసి రాసుకున్న వ్యాపార పత్రం. ఈ ఇంటి చుట్టూ 4 దిక్కులున్న 4 మామిడి చెట్లు 23,500కి నాకు నరికేసుకోవడానికి పూర్తి హక్కునిచ్చారు. రేటు కాస్తంత ఎక్కువే ముసలోడా. ఈ 4 మామిడి చెట్లని 6 నెలల్లోగా నేను ఎప్పుడైనా నరికి తీసుకెళ్లొచ్చు. భూమి కింద వేర్ల నుంచి పై వరకు మొత్తం నాకే సొంతం. నేను చెప్పిందంతా కరెక్టే కదా పోలరంగడు? మొత్తం చదువుతాను. ఈ చెట్టు కింద రెస్ట్ తీసుకోవడానికి హక్కుంది. ఈ మామిడి చెట్ల మెయింటెనెన్స్ కూడా నాకు హక్కు ఉంది. ఈ మామిడికాయలు ఎవరు కాజేయకుండా ఉండడానికి అక్కడ ఒక రూమ్ ఉంది, అంటే లోపలికి కూడా రావచ్చు. పోతే మీ రూమ్ ఏమైనా ఫ్రీగా ఉందా? మామిడికాయలు పండిద్దాం. ఓ గంపల మామిడి గడ్డి వేసి. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా ఎంతకాలం లాయర్ సర్వీస్ లో ఎంత చచ్చు కథని మొదటిసారిగా వింటున్నా. ఏంటయ్యా వకీలు, ఇదంతా చదివి చూడకుండానే నువ్వు సంతకం తీసుకున్నావా? అవును. మాట్లాడద్దు. ఓకే, ఈ అగ్రిమెంట్ ప్రకారం 6 నెలల పాటు నేను ఈ ఇంటి కార్నర్ టు కార్నర్ తిరుగుతూ నీ బెడ్రూమ్ లోకి వచ్చి మంచం మీదకి ఎక్కి దిగి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాను కదా బంగారం. అయ్యో, ఈ పరిస్థితిలో నువ్వు అలా కదలకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ పరిస్థితిలో ఈ పిల్లతో మాట్లాడే అధికారం ఈ పేపర్ లో లేదు. అధికారం ఉంది. ఎలాగా? అధికారం లేకుండానే గోవాలో ఐస్ క్రీమ్ లో మత్తు మందు కలిపి జింకి చెక్క. ఇదిగో బంగారం, కొంచెం ఆగు. తాతయ్య, నా వల్ల కావడం లేదు. ఆ చంద్రశేఖర్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. మీరు చూస్తూనేగా ఉన్నారు. నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, బెల్ట్ లో బాంబు పెట్టుకొని లేపేస్తాను. నువ్వు మాట్లాడకూడదు. అసలు దీనంతటికీ కారణం నువ్వు. నేనా? ఒక అగ్రిమెంట్ చేశారు. వకీళ్ళని ఏం ప్రయోజనం? బుర్రుండాలి, బుర్ర. క్షమించాలి, మామిడి చెట్ల విషయంలో పొరపాటు పడ్డాను. తెలివి లేదు, ఏమీ లేదు. నువ్వు బాధపడద్దు. ఈ సమస్యకి ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను. ఊరు వాళ్ళు, మన సొంత వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను తాతయ్య. ఎవరు ఎన్ని చెప్పినా నిజం నాకు తెలుసు కదా. నాకు నీ మీద నమ్మకం ఉంది. కాదు, మనందరికీ కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అలాగైతే మా ఇంటికి వచ్చేయి, నీకొచ్చి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఊరి జనాన్ని ఎలాగైనా ఆపొచ్చు, మీ అమ్మ వాళ్ళని ఆపడమే కష్టం. నా పెళ్లి తర్వాత మా అమ్మ పేరు మూసేస్తుంది. పేరు కాదు, అంతవరకేమీ జరగదు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎవరి పిల్లల్ని ఇస్తారు? సైలెంట్ గా చెప్పొచ్చు కదా. ఆ రోజు ఆ ఉద్యోగానికి వెళ్ళుంటే ఇక ఆలోచించి ప్రయోజనం లేదు. టైం ఉంది కదా, జాయిన్ అవడానికి ఇంకా 2 రోజులుంది.
నేను చెప్తే తాతగారు వింటారు. మనవరాలు ఆశపడుతుంది, ఒప్పుకో తాత ప్లీజ్. రేపే ఊరికి వెళ్ళడానికి ఏర్పాటు చేయి. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. థ్యాంక్స్. ఏ మిస్టర్, నన్ను పగ తీర్చుకోవడానికేగా నువ్వు మామిడి చెట్టు కింద ఇలా హాయిగా పడుకున్నది? జరగదు. పర్లేదులే, ముందు నువ్వు కూర్చో. నువ్వనుకున్నవి ఏవి ఈ అనుపమ దగ్గర జరగవనే చెప్తున్నాను. తనకు ఒక గొప్ప లక్ష్యం ఉంది, కానీ అదేంటి? చాలా మందిని బలి తీసుకోవాల్సి వచ్చింది. మేం కాదు, నువ్వు. నాకది తప్పుగా కూడా అనిపించలేదు. నువ్వు ఇలా రావడం నాకు మంచి జరిగింది. రేపు నేను ఉద్యోగంలో చేరుతాను, ఎయిర్ హోస్టెస్ గా. గుడ్ బై. ఈ చెట్లు కొట్టించేసి త్వరగా వెళ్లే దారి చూడు. బేకర్ బేకర్ కాదు, శేఖర్. ఓ శేఖరో బేకరో. ఇలా రా. ఆ అమ్మాయికి నువ్వు సైట్ కొడుతున్నావు కదా? ఈ రహస్యం నీకెలా తెలుసు? కుక్కలా తన వెనకాలే తోకొప్పుకుంటూ తిరుగుతూ తనని పడేయాలనుకుంటున్నావు నాకు తెలుసు. మీరనేది కరెక్టే. ఏ రోజుకైనా తనే నా బీవీ నెంబర్ 1. తను ఆశపడినట్టుగానే హనీమూన్ యూరోపియన్ కంట్రీస్ లో మేము ఎగురు తన ఉద్యోగానికి వెళితే నీ కళలు కూడా ఎగురుకుంటూ వెళ్తాయి. భూకంపం కూడా బొచ్చేస్తుంది. ఆకాశంలో భూకంపాలు రావు కదా. పైలట్ల మనస్తత్వం ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. కొంతమంది పైలట్లు ఫ్లైట్ ని పైకి లేపినట్టే తన్ని లేపుకెళ్ళిపోతారు. ఖచ్చితంగా నీకు దక్కనివ్వరు. ఎంతైనా అమ్మాయి అందంగా ఉంటుంది కదా. ఫ్లైట్ లో ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదు. అప్పటికి తనెవరో బీవీ నెంబర్ 1, నువ్వేమో పిచ్చోడు నెంబర్ 1. రేపు ఎన్ని గంటలకు ప్రయాణం? 10 గంటలకల్లా బయలుదేరాలి. 12 గంటలకి కోయంబత్తూరు నుంచి ఫ్లైట్. నువ్వు ఆ ఫ్లైట్ లో వెళ్ళడం లేదు. ఎవరన్నారు? నేను. నీకు జాబ్ కావాలా, నేను కావాలా? ఉద్యోగం. శేఖర్ చెప్పింది వింటాను. శేఖర్ అంటేనే నాకు ఇష్టం అని చెప్పావు. ఇప్పుడు కూడా ఇష్టమే. లాలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కాదు, మోహన్ లాల్. ఆ లాల్ గురించి చెప్తున్నప్పుడు ఈ లాల్ తప్పుగా అనుకున్నావు అంతే. సారీ. ఏదేమైనా నువ్విలా చేయకూడదు. హే మిస్టర్, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా బుద్ధి లేదానా? ఆ అర్హత నీకు అసలుందా? చూడు, నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు. నాకు చాలా పనులున్నాయి. నా టికెట్ ఓకే చేసుకోవాలి, బ్యాగ్ సర్దుకోవాలి. ఓకే? కష్టం. అనుకున్నది దక్కలేదు, దక్కింది దక్కించుకోలేకపోయారు. అచ్చా, తనకి పని పోవాలి. అది ఈ ఊర్లోనే ఉండాలి. అదే కదా చెయ్యాలి. అంతా నేను చూసుకుంటా. చాలు, అది చాలు. నా జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను. కృతజ్ఞత నాకు అక్కర్లేదు. మరేం కావాలి చెప్తాను. డబ్బు ముద్ర నాకు అమ్మ చెల్లులు లేరు, సొంతోళ్ళు లేరు, ఎవరూ లేరు. అర్థమైందా? డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళతోనే ఉంటాను. డబ్బు నేనిస్తాను. ఇంతకాలం నాతో కలిపి మా పూర్వీకులందరూ కూడా ఆ ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేశాం. ఎంతో కాలంగా పనిచేసిన నాకు జరిగిన ఈ అవమానం జీవితంలో నేను మర్చిపోలేను. నా పగ తీర్చుకోకపోతే చావడమే మేలు. నేను చూసుకుంటాను. నన్ను చంపడమా? కాదు, నేను కాపాడతాను. హలో, చెంగిరి దాసే కదా? అవును, నేను విక్రమ్ దాదా. నాకు క్లోజు. నిన్ను క్లోజ్ చేయాలా? అయ్యో, నన్ను కాదు. నేను ఒక కొటేషన్ తీసుకున్నాను. కిడ్నాపింగ్. నేను మిమ్మల్ని స్ట్రైట్ గా కలవలేను. నువ్వు చెప్పు ఫోన్లో. చెప్తా. ఎయిర్ హోస్టెస్ అవ్వాలన్న ఒకే ఒక్క కోరికతో అంత పెద్ద అబద్ధాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పింది. దాంతోనే కదా మనం కోల్పోయింది మన ముగ్గురి ఆ కుటుంబ జీవితం. ఇప్పుడు తను గెలిచింది. తన దృష్టిలో మన ముగ్గురు తనకి ఉద్యోగం దొరకనివ్వకూడదు. టైంకి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళనివ్వకూడదు. తను ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో కిడ్నాప్ చేస్తే చాలు. 2 రోజుల వరకు వదలకూడదు. తనతో పాటు ఎవరైనా ఉంటారా? ఉంటే చితక బాధించే. ఇప్పుడు ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఈ కిడ్నాప్ చేసి తీసుకొచ్చే మనుషులు మనకి తెలుసు. డెఫినెట్ గా ఆ బండిలో తనతో పాటు నేను ఉంటాను. అందువల్ల కనిపెట్టడం కొంచెం కష్టమే. నన్ను తుక్కుగా కొట్టి తన్ని తీసుకెళ్ళాలి. ఛాన్స్ దొరికింది కదా, నిశ్చయం కుమ్మే. లేదు, ఊరికే యాక్ట్ చేయి. నేను ఓడిపోతాను. ఏంటి? కాదు, ప్లాన్ దెబ్బతినిద్దేమో అంటున్నా. అందుకేగా నేను మాతో పాటు తీసుకెళ్ళడం లేదు. బండి నంబర్ AP 37U 2332. క్రీమ్ కలర్ అంబాసిడర్ కార్. సొంత కారే.
ఎన్ని రోజులైనా నీకోసం ఇక్కడే నిలుస్తా. వద్దులే, కాళ్ళు నొప్పెడతాయి. నా ఊహల్లో ఎప్పుడు ఆ పాత తులసే ఉంటుంది. మధ్యలో కాస్త నీళ్లు పోయి, లేకపోతే వాడిపోతుంది. థాంక్యూ. తాతయ్య, పూర్తి సమ్మతంతో నిన్ను పంపిస్తున్నాను. మీ తాతకు రోజు ఫోన్ చేస్తూ ఉండు. సమయం అవుతోంది. చూస్తూ నిలబడక బ్యాగులన్నీ లోపల పెట్టరా. ఇదిగో అతను డాక్టర్, మీ అబ్బాయికి చెప్పు. నా కొడుకు డాక్టరే, నువ్వు అక్కడ నిలబడు. అయితే బీరే తీసి పెట్టండి. నేనా? ఎవ్వరూ కష్టపడక్కర్లేదు, నా లాల్ తీసి పెడతారు. లాల్, లాల్ ఎక్కడున్నారు? ఏంటి నన్నేనా పిలిచింది? పెట్టె తీసి పెట్టడానికి మోహన్ లాల్ వస్తారా? ఈ లాల్ చాలే, బ్యాగ్ కార్లో పెట్టు. విక్రమ్, పెట్టి తీసుకెళ్ళి పెట్టు. అది మీరు తీసి పెడితేనే కదా స్టైల్గా ఉంటది. నిన్ను బుద్ధి లేని గాడిద బరువులనే మోస్తుంది. హలో, వెళ్ళిపోతున్నావా? త్వరగా నరకు, దానికి ఏమీ నొప్పి పుట్టదులే. హలో, నమస్కారం. మామిడి చెట్టు. అవును, మామిడి చెట్టు కట్ చేపిస్తున్నావు కదా, దూరంగా నుంచో, తల మీద పడిపోతుంది. ఓ కామెడీ కామెడీ. వెళ్ళు వెళ్ళు, ఎప్పుడేం జరగాలో జరిగి తీరుతుంది. ఓ వెళ్ళు 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 వెళ్ళు. దేవుడే కొంచెం మిస్ చేస్తుంటే, కొద్దిగా మిస్ అయింటే మా చెట్టు పైన పడి ఉండేది. ఆ దేవుడే కాపాడాడు. మేడం ఉద్యోగానికి వెళ్ళాలి కదా, అలా కారుకి అడ్డంగా పడేస్తేలాగా. అది మనం నిర్ణయించలేం కదా, అంతే కదా. సారీ మేడం, ఓ గంట టైం ఇవ్వండి, ఈలోగా నేను మొత్తం అంతా క్లియర్ చేసేస్తాను. 1 అవరా? ఈ లోపు నా ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఓహో, టాక్సీని పిలు. వెళ్ళి పిలవరా. వద్దు, టాక్సీని పిలవద్దు, టైం చాలా లేట్ అయిపోద్ది. ఓకే ఓకే, నాకు టాక్సీ వద్దు, నేను జీప్ లో వెళ్ళిపోతాను. అది నా జీప్ లో పెడితే ప్లాన్ అంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది. అయ్యో, జీప్ లో వద్దు, సరిగ్గా ఉండదు. ఎందుకు వెళ్ళకూడదు? జీప్ చాలే, నువ్వు బండి తీ, అన్నిటికీ కారణం అనుకోండి, హెల్ప్ చేస్తానులే. రే, ఈ అమ్మాయి వస్తువులని తీసి మన జీబులో పెట్టు, నాతో పట్టరా. హలో, శంకరి దాదానేనా? నేను విక్రమ్ దాదా. నేను శేఖర్ని. అదే బండి మారింది, తను జీప్ లో వెళ్తుంది. ఒంటరి కానా? కాదు, కూడా ఇంకో ఇద్దరున్నారు. వాళ్ళిద్దరిని చిత్త కొట్టించి నాకు శత్రువులు. బండి ఆపండి. ఏమైనా నీ వీళ్ళు కూడా వెళ్ళొద్దు. పెద్దయినా నేను చాలా డీసెంట్. శేఖర్, వకీలు, ఇదిగో వచ్చాను. నువ్వు దిగు. దిగు దిగు. నువ్వు బండిలో ఎక్కు. నేను వెళ్తే కరెక్ట్ కాదు. అవునవును, ప్లాన్ అంతా మారిపోద్ది. ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువయ్యా. విక్రమ్ని కూడా తీసుకెళ్తాను. వద్దు, వీళ్ళంతా ఎందుకు తీసుకెళ్తున్నావు? నువ్వు ఎక్కు ఎక్కు ఎక్కువ ఎక్కడ? విక్రమ, విక్రమ, అంతా దేవుడు చేసేదే. విక్రమ, అయ్యో విక్రమ, తొందరగా తాగన్నా, సాయంత్రానికి మనం అక్కడికి చేరుకోవాలి, తెలుసు కదా. ఏదో రాస్తున్నాడు. రే, టీ ఆరినాక తాగు. టీ తాగినాక తర్వాత బయలుదేరతాం. ఇక్కడే ఇక్కడే ఇక్కడే, బండాపు బండాపు. కమాన్. అటు నుంచి బండి ఇదిగో ఇలా వస్తుంది. మీరు దానికంటే ముందుకు వెళ్ళి బండి నాపాలి. ముందు వెనక ఆలోచించకుండా, దెబ్బ తగలకుండా కొట్టేయండి. కొట్టడంలో తేడా ఉండకూడదు, కుమ్మి పారేయాలి, అర్థమైందా? దెబ్బకి పారిపోవాలంతే. పోతే మరో విషయం, ఆ అమ్మాయిని నాకు అప్పగించాలి. చెప్పింది అందరికీ బాగా అర్థమైంది కదా. ఇక వెళ్ళండి 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 వెళ్ళండి. భలే భలే గొప్ప గాయకులు గోపాలకృష్ణ గారు. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, ఆడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, ఆడాలి. On your mark, set, ready. అదిగోరా. అయ్యో
ఎందుకలా మౌనంగా ఉన్నారు? నాకు చావు భయం ఎక్కువగా ఉంది. ఏంటి బండి స్పీడ్ తగ్గించాలా? వద్దు, నన్ను కొంచెం దింపేయండి. ఎందుకు? నాకు ముఖ్యమైన కేసు ఉంది, కోర్టుకు వెళ్ళాలి, నన్ను దింపేయండి. ఆదోని కోర్టు ఎక్కడ ఉంటుంది? కోర్టు అక్కడే ఉంది, కానీ కేసు కాదు. నాకు ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ బాపు, నేను దిగిపోతాను. ఆపు. అయ్యో, మొదలు పెట్టే ముందు కొంచెం ఆలోచించండి. నేనే అఫో. ఏంటి? ఏంట్రా? ఏంట్రా? పోరా పోరా. మొదలు పెట్టండి. కొట్టినట్టు యాక్ట్ చేయండి రా. నిజంగా కొట్టకండి, గట్టిగా పట్టుకోకండి. వదలండి. అయ్యో అయ్యో అయ్యో, కొట్టకండి. ముందే చెప్పినట్టు పడిపోయాను. నేను చనిపోవాలి కదా. ఎవరా మీరు? ప్లీజ్ నన్ను కాపాడండి. హలో. అయ్యో, అనుపమ ఎక్కడ? అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. సంతోషం. బాధగా లేదా? ఏంటి, ఏమైంది? పేదేం కొరుకున్నానంతే. నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళలో నువ్వు లేవేంటి? ఎలా రాగలను? నేను అక్కడికి రాకముందే నన్ను కొట్టారుగా. ఏం మాట్లాడుతున్నావు? మరి అనుపమని కిడ్నాప్ చేసింది ఎవరు? నాకు తెలీదు. నేను అక్కడికి రాకముందే ఆ గోపాలకృష్ణ మనుషులు నన్ను కొట్టారు. అది నేననుకొని నిన్ను కొట్టుంటారు. నాకు తగవలసిన దెబ్బలు అవి. మరైతే నన్ను కొట్టిన రౌడీలు ఎవరు? సార్, ఇది వాడి బండి. నేను చెప్పాను కదా, అతను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అరెస్ట్ చేయం. మాట్లాడబాగా. ఏంటి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అనుపమని కిడ్నాప్ చేసింది వాడే, శేఖర్. వకీల్ తెలివితేటలు ఉపయోగించి నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు. మరైతే అనుపమ తన్ని వెంటనే కాపాడకపోతే మనకి ప్రమాదం. చూడుసని, నువ్వు ఇప్పుడు నా గెటప్లో వాళ్ళకి పట్టుబడిపో. ఆలోచించే సమయం లేదు. అలా చేయకపోతే మనం ఇరుక్కుంటాం. వాడు దాన్ని చంపేసి ఉంటాడా? ఎక్కడో దాచేసి ఉంటాడు. అది నీకెలా తెలుసు? అది క్రిమినల్స్ సైకాలజీ సార్. మీరు వెళ్ళా డోర్ పగలగొట్టి వాడిని అరెస్ట్ చేయండి. ఏం చేయాలో నాకు తెలుసు. అలాగే సార్. నువ్వు ఆ కోచే కదా? కాదు కాదు, సేన, చంద్రసేన. వాడు కోచ్ కాదు, క్యాచ్. పట్టుకోండి. దుక్కులు చూస్తున్నారు, పట్టుకోండి రావండి. రేయ్, నువ్వు చేసిన పాపాలన్నిటికీ దండన అనుభవించేది పాపం ఆ కోచి. ఆ కోచ్ మీకు తెలుసా సార్? చూడలేదు, కానీ తెలుసు. నా చెల్లి అల్ఫోన్సా పెళ్లి జరిపించింది ఆయన. కానీ నువ్వు చేసిన పనులన్నీ ఆయన తప్పుగా అనుకొని తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. తెలుసా నీకు? సార్, మీరు నన్ను తప్పుగా అనుకోండి, కానీ ఆ కోచ్ని తప్పుగా అనుకోకండి. మీరు ఒక్కసారి మీ చెల్లెల్ని పిలవండి, ఎలాగో కాంప్రమైజ్ చేసి వాళ్ళని కలపండి. ఆ విషయంలో నీకేంటి ఇంత ఇంట్రెస్ట్? అది దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇది నా ఆఖరి కోరిక, ప్లీజ్. హలో. నేనేనమ్మా. నువ్వు ఆ కోచ్ సన్నీని తప్పుగా అర్థం చేసుకున్నావు.
అచ్చం అతనిలాగే ఉన్న ఒక క్రిమినల్ నాకు దొరికాడు. అనుపమ తప్పిపోయిన కేసులో. మిగతాది నేను చెప్తాను. వాణ్ణి ఊరికే వదిలేకూడదు, బాగా తన్నాలి. కంగారు పడుకో, వాడి విషయం నేను చూసుకుంటా. చూడు, నువ్వు ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. అతనేం తప్పు చేయలేదు, అతను చాలా మంచివాడు, అమాయకుడు. నువ్వు తప్పకుండా అతనితో మాట్లాడాలి, ఓకే? ఖచ్చితంగా ఇప్పుడు ఆ కోచ్ ఇంట్లో ఉండడు. అది నీకెలా తెలుసురా రాస్కెల్? ఏదో గెస్ చేసి చెప్పానంతే. గెస్ చేసావా? చెప్పరా. అనుభవాన్ని నువ్వెక్కడ దాచిపెట్టావు? చెప్పరా. నిజంగా నాకు అసలు ఏమీ తెలియదు సార్. అంతా తనొద్దు, తప్పంతా చంద్రసేన మీద తోసాను. ఇదిగో ఇదేంటి? నీ సకం. ఈ బిజినెస్ లో నేను పార్ట్నర్ ఏమార్చను. 50-50. అనుపమ ఎక్కడ? దాని ప్రాబ్లం పోయింది. చంపేశావా? లేదు, వదిలేశాను. లెక్క సెటిల్ చేసి చెంగిరి దాన్ని బొంబాయికి తీసుకువెళ్ళిపోయాడు. రెడ్ స్ట్రీట్ లో ఒక తెలుగు అమ్మాయి, ఆ షేరే ఇది. రే ద్రోహి, తనకు ఉద్యోగం కదా లేకుండా చేయమన్నాను. దాని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇది ఎవరికీ తెలియటానికి వీల్లేదు. మీరు చెప్పినట్లుగానే తప్పు మనం చేసిన శిక్ష చంద్రశేఖర్కే పడుద్ది. అర్థమైందా? లేదు, బొత్తిగా అర్థం కాలేదు. నిన్ను పోలీసులు పట్టుకున్నారుగా? అనుపమ నాకు తెలీదు. లేదు, తెలీదు. ఎక్కడుందో వద్దు, వద్దు, నేను చెప్తాను, నిజం చెప్పేస్తా. వద్దు. ఏం జరుగుతోంది? వెళ్ళి చూడరా. చెప్పరా చెప్పరా. ఒక ఉద్యోగం కోసం నువ్వు చేసిన తప్పుకి ఆ దేవుడిచ్చిన శిక్ష ఇది. ఎలాగా ఉద్యోగం పోవడం మంచిదే, లేకపోతే నీకు ఇంకా పొగరు ఎక్కువై ఉండేది. ప్రేమానురాగాల గురించి, అనుబంధాల గురించి ఎంత పెద్ద చదువు చదువుకున్నా మీలాంటి వాళ్ళకి తెలియదు. ఇలాంటి మంచి విషయాలు నీలాంటి దాంతో చెప్పడానికి నేనే సిగ్గుపడుతున్నాను. దిగు. వీలైతే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పు, సేఫ్గా తిరిగి వచ్చేసానని. సార్, అది జరిగినదంతా డీటెయిల్ గా రాసివు. ఆ వకీల్ తప్పించడానికి వీల్లేదు. ఈ అమాయకుడిని చూపించి తప్పు చేశాడని చెప్పింది నువ్వే కదరా రాస్కెల్. నిరపరాధ అవునో కాదో కోర్టు చెప్పుద్ది. నేను ఒక లాయర్ని. నువ్వు ఎవరివైతే నాకేంట్రా. బడిరా. థ్యాంక్ యూ. నువ్వెక్కడికి రా పోయేది? మీరు వెళ్ళండి. సార్ మరి ఇలా చేసేశారు. నాకు ఇచ్చిన దాంట్లో కనీసం సగమైన వీడికి ఇవ్వండి. కరెక్ట్. డబుల్ హ్యాపీ.
ఒకటి వెంటనే నీ బుద్ధిని మార్చుకో, లేదా రూపం మార్చుకో. నీ వలన నాకు కాబోయే బావమరిదికి ఏదైనా సమస్య వస్తే ముఖం పచ్చడి చేస్తాను. ఆల్రెడీ అయిపోయింది. అయ్యో బాగా కుమ్మేశారు నన్ను. సారీ. అయ్యో హలో, ఎవరు? అనుపమ. నాపై కోపంగా ఉంటారు కదా, నేను చేసింది తప్పని నాకు తెలుసు, నన్ను క్షమించండి. సమస్యల గురించి ఆలోచించకుండా చాలా అబద్ధాలు ఆడాను. అది మీ విషయంలో ఇంతగా బాధపడుతుందని నేను అస్సలు ఊహించలేదు. మీది మంచి మనసు, అందుకే నేనెంత చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడారు. నన్ను హరెస్ట్ చేసినప్పుడల్లా మీ మీద నాకు బాగా కోపం వచ్చేది. ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం. నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నా మనసులో ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ మోడర్న్ లైఫ్ ఏమీ లేదు. మీతో కలిసి జీవించడం మాత్రమే. ఐ లవ్ యూ. వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఇప్పుడు లవ్ సాంగ్ వేసుకోండి. దీనికి ఏం తక్కువ లేదు. బంగారం నేను చెప్పేది విను. నిన్న నా మాట విజయ్, నేను మాట చెప్పనా? నేనేం వినాలనుకోవట్లేదు. ఏంటి విజయ్, నే అమాయకుణ్ణి. నువ్వెలాంటి వాడివని నాకు తెలుసు. అయ్యో, నేనే తప్పు చేయలేదంటున్నాను. నత్తి వల్ల సరిగ్గా చెప్పలేకపోయా. నువ్వు నన్ను నమ్మాలి. నాకు అమ్మాయికి ఎటువంటి సంబంధం నిజం కావాలి. తనకంతా చెప్పేశాను. నేను నా భార్య లేకుండా ఇక్కడి నుంచి కదలను. తను లేకపోతే నాకు జీవితమే లేదు. ఇంకో అమ్మాయితో తిరిగేటప్పుడు తెలియదా నీకు భార్య బిడ్డలు ఉన్నారన్న సంగతి? ఎందుకు అనవసరంగా ఆయనతో మాట్లాడుతున్నారు? మనం వెళ్ళి వకీల్ని కలిసి డైవర్స్ ప్రాసెస్ చేద్దాం. పోరా బయటికి ప్లీజ్. అమ్మని చెప్తున్నా కదా. నా భార్య లేకుండా చెప్తున్నా కదా నీకు. ఎంత డబ్బిచ్చైనా సరే నా కూతురికి వేరే భర్తను ఎలా తేవాలో నాకు తెలుసు. అది గెట్ అవుట్. ఐ సే యు గెట్ అవుట్. అయినా అంత అనుమానం పనికిరాదు నీకు. ఎంత అందమైన అమ్మాయి ఉండగా ఇంకో అమ్మాయి ఎందుకు నాకు? సారీ, అప్పుడు నేను నిజంగా నమ్మేశాను. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. ఏది ఒక ముద్దివ్వు. అయ్యో, వెళ్ళు. అక్కడ అందరూ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళండి. మన సన్నీలాగే ఆకారం ఉన్న రౌడీని ఇతను చూడలేదంటే ఇలాంటి ఒక ఫంక్షన్ జరిగే ఉండదు. వాడికి బొక్కలు ఎరగదీసా. కుమ్ముడు అంటే కుమ్ముడు, ఇలాంటి కుమ్ముడు కాదు తెలుసా? అది నీకెలా తెలుసు? మరి ఎవరో చెప్తుండగా విన్నా. ఏది ఏమైనా ఎవరెక్కడ చేరాలో అక్కడ చేరతారు, మీకు తెలుసు కదా. అయితే వచ్చే ఆదివారం నిశ్చితార్థం పెట్టుకుందాం. 10వ తారీఖున పెళ్లి. నాకు ఓకే. ఆ రౌడీ చంద్రసేనన్ వల్లే నీ లైఫ్ క్లియర్ అయింది. హలో, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎవరు? చంద్రశేఖర్, నా ఫ్రెండ్. మొత్తానికి సమస్య తీరిపోయింది. నాకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతోంది. వావ్, కంగ్రాచులేషన్స్. అనుపమ నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని కబురు పంపింది. ఏదో మాట్లాడాలంట. అయితే మీకు కంగ్రాట్స్ చెప్పే సమయం వచ్చింది. వదలద్దు. కానీ నేను వెళుతుంది పెళ్లి గురించి మాట్లాడడానికి కాదు. తను చేసిన ద్రోహానికి శిక్ష విధించేశాం. మగాళం కాబట్టి మనకి పౌరుషం ఉంటుందిగా. నేనెప్పుడూ ఎంతో బిజీగా ఉండే వ్యక్తిని నేను. అందువల్ల నన్ను ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నారో చెప్తే బాగుంటుంది. హలో, చెప్పండి. నేను తాతయ్యతో చెప్పేశాను, నేనికపై ఎవరిని పెళ్లి చేసుకోను అని. మంచిది. ముందు ఒప్పుకోలేదు, తర్వాత మన పెళ్లికి ఆయన ఒప్పుకున్నారు. అది ఇంకా మంచి విషయం. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ. బంగారం మరి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోకు. ఈ ప్రపంచం మొత్తం నా అరిచేతుల్లో ఉందనుకొని ఎంతో విర్రవీగిపోతున్న అనుపమకి నాకు పెళ్ళ. అది ఎప్పటికీ జరగదు. సేనన్. అవును సేనన్నే. నువ్వు ఇంకెవరైనా చూసుకో. నేను నచ్చానని చెప్పారుగా, ఇప్పుడు ఎందుకు ఇలా నేను మాట్లాడుతున్నారు? ఎప్పుడు చెప్పలేదే. అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు, కానీ నీకుంది. నా గురించి మీకు సరిగ్గా తెలియదు. నాకు బాగా తెలుసు. నీ స్వార్థం కోసం ఎన్నో కట్టుకథలల్లి ఎవరి జీవితాన్నైనా ఎంతో సులభంగా పాడు చేయాలనుకునే ఒక మూర్ఖురాలివి. ఏయ్, ఇంకెప్పుడు ఈ విషయం గురించి నాతో మాట్లాడుకో. మిస్టర్ చంద్రసేనన్, నన్ను ఓడించాను అనుకోకండి. నేను తప్ప ఇంకో లైఫ్ పార్ట్నర్ మీకు ఉండదు. చూద్దాం. అది చూద్దాం. నీ కోరికలన్నీ నీ మనసులోనే దాచుకో. నేను నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. ఏమైందమ్మా? భయపడటానికి ఏం లేదు. కుక్కపిల్ల గడ్డి తింటే కూడా ఇలాగే. ఆయుర్వేదంలో ఒక మందు ఉంది. దశమూల అరిష్టాన్ని జీరక అరిష్టాన్ని మిక్స్ చేసి ఇలాగా. మిక్స్ అయ్యక్కర్లేదు, అది మేము చూసుకుంటాం. ఓ, ఇదేంటో తెలియదు కదా, అది నేను తెలుసుకుంటాను. ఏమిటి? గ్యాస్. గ్యాసా? ఏమైంది దానికి? గర్భం. గర్భం ఎవరికి నానా? మీ అమ్మకే. పాప వస్తుంది, పాప వస్తుంది, పాప వస్తుంది. కంగ్రాచులేషన్స్ పెద్దమ్మా. అయ్యో అన్నయ్య, ఎక్స్రే తీస్తే అమ్మాయో అబ్బాయో తెలుస్తుంది. ఊరుకవే. దాంతో ఇప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. పదరా. ఇలాగే దీన్ని వదిలేలేవురా. ఏమే ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు నాశనం చేసావు కదే. మమ్మల్ని అవమానించేసావు కదా. నిన్ను ఇలా చేసినోడు ఎవడో చెప్పు. తను ఆల్రెడీ చెప్పింది కదా చంద్రసేనని, ఇంకెవరై ఉంటారు? ఇప్పుడు ఏడుస్తే ప్రయోజనం ఏంటి? మన గౌరవం పోయింది కదా. నాకు ఆస్తులేమీ అక్కర్లేదు, అవన్నీ మీరే తీసుకోండి. నాకు నా జీవితం బాగుపడితే చాలు. ఇలా చూడమ్మా, నిన్ను బాధ పెట్టాలని మేము అలా అనలేదు. మేమెప్పుడు నీతోనే ఉంటాం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కావాలి. సేనంతో మాట్లాడి మీరే ఏదో ఒకటి చెప్పండి. చంపైనా సరే నీకు పెళ్లి చేస్తాం. డెడ్ బాడీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అన్నయ్య, పెళ్లికి ముందు ఒక అగ్రిమెంట్ వేసుకోవాలి. తండ్రి అనే ఒప్పుకునే అగ్రిమెంటా? నీకు బుద్ధి లేదు. ఇది ఆస్తిని పంచుకునే విషయం. ఏది ఏమైనా తండ్రి లేకుండా ఈ ఇంట్లో బిడ్డ పుట్టనే కూడదు. మనం ఈ రోజే వెళ్ళి అతన్ని కలుద్దాం. ఏంటక్క నువ్వు ఒకదాన్ని వచ్చావు? అన్నయ్య రాలేదా? చర్చికి వస్తారు. అరే ఏంటయ్యా ఇది, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అందరూ వచ్చేస్తున్నారు. ఇదిగో అమ్మా, వేడిగా ఒక టీ పంపించు. ఇప్పుడే తీసుకొస్తాను. నమస్కారం. ఓ ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళొచ్చు? హాస్పిటల్కి. ఏంటి ఒంట్లో బాలేదా? కిడ్నీలో స్టోన్స్. ఏంటి కొత్త పెళ్లి కొడుకు మొహంలో ఎంత కళ? ఆలోపే డ్రెస్ మార్చేసావా? ఇదిగో టీ. టీ తాగను కదా. ఇప్పుడే కదా అడిగావు, 10 టీలైనా తాగుతావు కదా. ఇదిగో తీసుకో. ఈ కళ్ళజోడు ఎందుకురా? పవర్ గ్లాస్. ఇది పెట్టుకొని పవర్ ఏం చూస్తావు? నీకు కళ్ళు కనపడట్లేదని తెలుసు. పద. త్వరగా రా, ఎవరికంటా పడకూడదు. నా మొహం చూసి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయ్యారు. అవుతారు. మన రూపంలో ముగ్గురున్నారని మిగతావాడికి తెలియదు కదా. మన రూపం ఏంటి? మనం ముగ్గురం ఒకే రూపంలో ఉంటాం కదా. అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఏమైంది? అది దీన్ని సార్ చూడు. నా భార్యకి నాకు ఎటువంటి సంబంధం లేదని మా మావయ్య గారు డైవర్స్ నోటీస్ పంపించారు. నా భార్య బిడ్డ ఎక్కడ బతకడం నా వల్ల కాదు. అరే ఎందుకు అనవసరంగా దిగులు పడుతున్నారు? ఆ అనుపమ వచ్చి మీ భార్యతో వివరంగా చెప్పిందంటే అంతా సర్దుకుపోతుంది. అందుకు
చంద్రసేన గెటప్లో నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. మీతో పాటు నేను వస్తాను ప్లీజ్. అనుపమాని నేను ఒకసారి కలవాలి. అది ఈ రోజు కుదరదు, 3 గంటలకి నాకు ఎంగేజ్మెంట్. అది 3 గంటలకే కదా, కేసు రేపు పొద్దున హీరింగ్కి వస్తుంది. సో మీరు నా కోసం నేను ఇక్కడ నుండి మిగతావన్నీ డీల్ చేస్తాను. ఎలా అవుతుంది మీకు నత్తి కదా, మాట్లాడకుండా ఉంటే నత్తి రాదు. నేను తిరిగి వచ్చేంత వరకు మౌనంగా ఉండి మేనేజ్ చేయాలి. అనుపమ ఎక్కడా? అతను ఎందుకు పిలుస్తావు? ముందు మనం వెళ్ళి విషయం ఏంటో మాట్లాడడానికి ఏముంది, మనం వెళ్తున్నాం, తనని నిల్చోబెడుతున్నాం. తను ఎదిరిస్తే మనం ఎవరన్న సంగతి వాళ్ళకి తెలుసు. కుటుంబం మొత్తం ఎక్కడికి బయలుదేరారు? మీ ఇంటికే బయలుదేరారు. ఎంగేజ్మెంటా? ఎవరికి? అది 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 నా ఫ్రెండ్కి. నన్ను క్షమించండి, నేను అనుపమ గారితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. కాస్త ఇలా వస్తారా? మీ వల్ల డాక్టర్ చాలా ప్రాబ్లంలో పడ్డాడు. తన భార్య విడిపోదామని డైవర్స్ నోటీస్ పంపించింది. ఆ సమస్య సాల్వ్ చేయకపోతే ఆ పాపం. ముందు మన ప్రాబ్లం తీరనివ్వండి. అసలు మన మధ్య ఏ సమస్య లేదుగా. పైగా నేను ముందే చెప్పాను కదా నువ్వంటే నాకెంతో ఇష్టమని. రా, త్వరగా వచ్చి సాల్వ్ చేయి. నేను వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే నేను చిక్కుల్లో పడిపోతాను. అప్పుడు నేను మాట్లాడేటప్పుడు కోపడ్డానా? నేనా? ఓ ఏదో ఆవేశంలో కోపడ్డాను, నన్ను క్షమించి. మీరు కూడా. అయితే వెంటనే వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, లేకపోతే డాక్టర్కి డైవర్స్ ఇచ్చేస్తుంది. అరే ఏంటి ఇక్కడ గుసగుసలు? విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, డాక్టర్కి ఒక చిన్న సమస్య. ఇది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య. తను ఇప్పుడు గర్భవతి. అవునా? కంగ్రాచులేషన్స్. ఏమన్నారు? గర్భవతి? అదే తాళి కట్టు. అయ్యో నేనా? అలా చేసుకోకపోతే కట్టిపడేసి పెళ్లి చేయడం మాకు తెలుసు. కట్టి పారేండ్రా వీడిని. వద్దు, నేనే తాళి కడతాను. వెంటనే నువ్వు కట్టాలి. అబ్బాయి ఇప్పుడంటే కుదరదు, నేను మా అమ్మతో మాట్లాడగలను. మరి మీ అమ్మని అడిగే ఈ పని చేసావా? అయ్యో అది నేను కాదు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. అనుపమా, ఇప్పుడు నేను నీకు నిజం చెప్పేస్తాను. ఇంత చేసిన తర్వాత నువ్వేం చెప్తాను. ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేయడం కుదరదు. ఏంటి? మా నాన్న చావు బతుకులో ఉన్నప్పుడు మా అమ్మ ఒక మొక్కుకుంది. నా పెళ్లి చర్చిలో కాదు, కుటుంబ చర్చిలో కాదు, మా ఊరి గుళ్ళో చేస్తానని మొక్కుకుంది. అయితే మీ నాన్న చావడానికి ముందే పెళ్లి చేద్దాం, బండెక్కు. డేట్ ఫిక్స్ చేయకుండా, బంధువులు రాకుండా ఎలా జరుగుతుంది? ఈ అమాయకురాలు జీవితాన్ని పాడు చేసి తప్పించుకోవాలని చూస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడం. మర్యాదగా ఇప్పుడే నువ్వు తాళి కట్టాలి. లేదు, అదేంటి? ఈ కుటుంబ మర్యాద మీరే కాపాడాలి. ఇన్ని రోజులు మనం కాపాడింది వృధా చేయకూడదు. మా కుటుంబ గౌరవం పోయిందంటే నేను మా అమ్మాయి ప్రాణాలతో ఉంటాం. ఏంట్రా చూస్తూ నిలబడ్డా? బండెక్కరా. ఏంటి దిక్కులు చూస్తున్నావు? రా బండెక్కు. పద. జీసస్, నా ఎంగేజ్మెంట్. ఇల్లు భలే అందంగా ఉంది. ఏం లేదు, పదండి. జీసస్, అమ్మే కదా. అమ్మ మరో దారిలోకి ఇలా చేయాల్సి వచ్చిందమ్మా, నువ్వే క్షమించాలమ్మా. ఒక అమ్మకి పిల్లల్ని క్షమించడం తప్ప వేరేం తెలుస్తుంది? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వీళ్ళ పెళ్లి ఈ రోజే జరపాలని మా కోరిక. ఇలా చూడరా, ఎలాగైనా దీని నుంచి నన్ను కాపాడు. ఇవన్నీ సరిపడవు. ఎందుకు? పెళ్లికి ముందు అల్లుడింటికి అమ్మాయిని తీసుకురావడం ఏ ఊరి సాంప్రదాయం? మరి పెళ్లికి ముందు అమ్మాయిని పాడు చేయడం అనేది ఏ ఊరి సంప్రదాయం? దానికి కారణం సేన కాదు. అది నీకెలా తెలుసు? నువ్వు కొంచెం చెప్పు సేన. చెప్పానంటే వాడు ఇరుక్కుపోతాడు, చెప్పకపోతే నేరుకుపోతా. వాడేంటి వీడేంటి ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, మీ కులదైవం గుడిలో పెళ్లి చేయాలని వేడుకున్నామని ఇక్కడికి తీసుకొచ్చారు. నా ప్రార్థన నీకు ఇంకా జ్ఞాపకం ఉందా? నీ ఆశ అదంటే అదే చేద్దాం. వీడు ఎప్పుడూ ఇంతే, ఎందులోనూ స్థిరంగా ఉండడు. ఇంతకు ముందు ఫ్రెండ్కు నిశ్చితార్థం అని చెప్పి వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసాడు. అది నిజమే, 3 గంటలకి ఎంగేజ్మెంట్. నీ వెళ్ళకపోతే జరగదు. ఈ పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, టైం ఉంది కదా. సరిపోయిందా? సరిపోదు. సరిపోదు. నువ్వేం మాట్లాడుతున్నావు?
నువ్వే కదా వీళ్ళందరినీ తీసుకొచ్చా. అదేంటంటే అమ్మా అది నువ్వేం మాట్లాడుకు. నేను ఒప్పుకోను. నువ్వు గోవాలో ఏమార్చిన పిల్లే ఇక్కడొచ్చి నిలబడుకుంది. ఆ అమ్మాయిని తిరిగి పంపిస్తే నా శవాన్ని చూస్తావు నువ్వు. ఏంట్రా గోవా ఏంటి? ఇక్కడ చూడు, నువ్వు వెళ్ళి మాలా తాళి తీసుకురా. అయితే నేను వెళ్తాను. నాకు సిలువు తెచ్చుకోవాలి. ఎందుకు? ఏం లేదు, నాకు పంచ చొక్కా తీసుకోవాలి. అయితే ఇతనితో పాటు వాడు మాత్రం వెళ్ళక్కర్లేదు, నువ్వు కూడా వెళ్ళు. అది వాడితో వెళ్ళుంటే చర్చి కూడా వెళ్ళొచ్చుండేవాడిని. వద్దు, మీరిద్దరు వెళ్తే చాలు. ఏర్పాట్లు జరగని. తప్పకుండా బాగా జరుగుతుంది. చర్చి ఫాదరు, బ్యాండ్ మేడం, సన్నాయి మొత్తం అందరూ వచ్చేస్తారు. ఎందుకంత తొందరగా రెడీ అవ్వమంటున్నారు? అందరినీ రానివ్వండి. అందరూ వచ్చారు. బట్ ముఖ్యమైన ఒక వ్యక్తి ఇంకా రాలేదు. ఎవరు? గో 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 ఇలా ప్రతిసారి వేషం మార్చుకుని బయటకు వెళ్ళొస్తున్నావేంటి? పోరా, నేను ఇప్పుడు నా రూమ్ కెళ్ళి కాస్త పూజ చేసుకోవాలి. కాసేపు ఆగు. ఏమిటిది? టెన్షన్ ఎక్కువయ్యి నచ్చి వచ్చేసింది. వెళ్ళిన పని ఏమైంది? అనుపమ ఒప్పుకుందా? ఏంటి ఒప్పుకునేది? ఆ డాక్టర్తో కలిసి నీ కూడా నన్ను నచ్చొచ్చిందా? నేను చంద్రసేన్ని, నేనేమో సన్ని అనుకున్నాను. మరైతే సన్ని ఎక్కడ? సన్ని ఈ గెటప్లో అనుపమ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అది నేను కాడు పట్టుకుంటానన్నా నా భార్య నమ్మనంటోంది. ఇప్పుడు అనుపమ చెప్తేనే నా భార్య నమ్ముతుంది. అది ఎప్పటికీ జరగదు. తను చెప్పదు. చెప్పకపోతే నా కుటుంబం, నేను ఇక ప్రాణాలతో బతకను. దానికి ఒక మార్గం ఉంది. కాకపోతే కొంచెం ధైర్యం ఉంటే చాలు. నేను మీ భార్యతో మాట్లాడొస్తాను. ఏంటి నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావు? నా భార్య నా బిడ్డ ఇక్కడ ఉన్నారు కాబట్టి. వకీల్ నోటీస్ వచ్చింది కదా. నీతో తన బంధం ఎప్పుడు తెంచేసుకుందని నీకు తెలుసుగా. ఇటువంటి బంధం కొనసాగించడం నాకు ఇష్టం లేదు, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. పైగా ఈ రకంగా డైవర్స్ నోటీస్ పంపించి పాపం ఆ డాక్టర్ ని, అదే ఐ మీన్ నన్ను బెదిరించకూడదు. ఎక్కడది విజయ్? రానని చెప్పింది కదా. అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు. విజయ్ పోరా. ఇంతకీ ఈ విజయ్ ఎక్కడుందబ్బా? విజయ్ ఇక్కడ నిలబడి అరవకండి. అరవకూడదా? అలానే మీ నాన్నకి చెప్పు. ఎవరి సపోర్ట్ తో ఇలా అంతా మాట్లాడుతున్నారు? అది నీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఇప్పుడు నాతో వస్తావా లేదా? లేదు, నీలాంటి చెడ్డవాడితో జీవించడం నాకు ఇష్టం లేదు. తను చెప్పింది విన్నావు కదా, బయటికి పోరా. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నా భార్య బిడ్డ నాతో పాటు రావాలి. నువ్వు పిలిచిన వెంటనే రావడానికి నేనేం కుక్కనా? సారీ. వెళ్ళి బిడ్డను తీసుకొని రావే. మామా, ఇవ్వాల్సింది ఇవ్వగానే నీ కూతురు ఎలా వెళ్తుందో చూసావు కదా. ఎందుకు భయపడుతున్నావు? ముసలోళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా కొడతారా? నెత్తిపోయిందా? నాకు నెత్తి పోలేదు. నువ్వు ఇంకెప్పుడైనా నా ఇంటి గుమ్మ తొక్కడానికి ప్రయత్నించావా? కొట్టానంటే ముక్కు మొహం ఏకమైపోద్ది. నాతో పెట్టుకోవద్దురా పట్టతల. త్వరగా నిశ్చయితాంబులు అయినా పిల్లని పిలిచిన వచ్చారా సార్? అయ్యో, అంటే వాళ్ళు ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోయారా? మరైతే డాక్టర్ ఇది ఎవరో బిడ్డ సార్? నా బిడ్డ కాదు. అది అన్నట్టు సిస్టర్ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సిస్టరా? అన్ని రెడీ. చెయ్యి వదలరా. ఎందుకు? గో కావాలి. నేనే ఇక్కడ గోకు. కొంచెం బాగానే ఉంది లాగుంది. ఒరే చెయ్యి వదలరా బాబు. మొహం కట్టుకోవాలి. కాదు పాస్ పోసుకోవాలి. నువ్వు ఏం చేయాలన్నా పెళ్లి తర్వాత. పట్టు పంచ లాల్చి అక్కడ ఉంది. హాయ్ అంటే అక్కడ కొనగలం. అలా జరగదు, నాతోనే రండి. రండి. నాకు కూడా ప్యాంటు షర్ట్ కొనాలి. నాకు అది చాలా ఇష్టం. కొనిస్తారా? ఖచ్చితంగా కొనిస్తాను ప్యాంట్ షర్టు. అదిగో అక్కడ చూడు, బోల్డ్ అని ప్యాంట్ షర్ట్ అటువైపే కదా. వదిలేరా బాబాయ్, మళ్ళీ దొరకకూడదు. వీడు ఆ నటి డాక్టరే కదా. ఫోన్ చేయండి రా గోపాలకృష్ణ గారికి. హలో, నేను ఫ్లవర్ షాప్ నరసింహన్ మాట్లాడుతున్నాను. మీ అల్లుడికి ఇంకో పెళ్ళా ఈరోజు? పూలదండలు ఈరోజు కొడుకుని పోయారు. అడిగితే ఈరోజు పెళ్లి అని చెప్పాడు. హలో, నువ్వెంతసేపు ఎక్కడున్నావు? ఆ డాక్టర్ని తీసుకుని అందరూ చర్చికి వెళ్ళారు. జీసస్, నేను మీ ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లోనా?
అది మీ అమ్మకు ఒంట్లో బాలేదు, త్వరగా ఇంటికి వెళ్ళు. ఇదిగో ఇది తీసుకో, మీ అమ్మకి కావాల్సిన మందులు. నేను త్వరగా చర్చికి వెళ్తాను, లేకపోతే డాక్టర్ బలవుతాడు. అదెవరు మీ అన్నగారా? కాదు, నిజం చెప్పాలంటే నాకు తండ్రి వరుస అవుతాడు. తీరా బండి. జాగ్రత్త కళ్ళ చూడు. కృష్ణ ఏడుకొండలవాడా కాపాడు. Hello, Sunny. Come on. రే ఏంట్రా బండి తోలుతావు? అలా అడ్డంగా వస్తారా? అయ్యో బాబోయ్ గోపాలకృష్ణ! అయ్యో జీసస్, నువ్వు వెతుకుతున్న వ్యక్తి నేను కాను. నువ్వేం చెప్పక్కర్లేదు. నన్నేమీ చేయకూడదు. త్వరగా చర్చికి వెళ్ళకపోతే ఆ అమ్మాయికి డాక్టర్కి పెళ్లి అయిపోతుంది. నాకు సంతోషం వచ్చినాకనే నీకు పెళ్లి జరుగుతుంది. నన్ను వదిలేయండి, వదిలేయండి, మీకు దండపెడతాను. దయచేసి వదిలేయండి. వదలండి బాబు, చర్చికి వెళ్ళాలి. నున్నగా ఉంది. థ్యాంక్ యూ సార్. అరే ముంబై లోపల నుంచి బయటకు వచ్చింది చాలా మంచిదైంది. ఇవాళ చంద్రశేఖర్ అనుపమకి పెళ్లి. అది ఆపాలి, దాన్ని తీసుకొచ్చి వీడికి అప్పగించాలి. నేను డబ్బులు తీసుకున్నాను కదా. నేను తీసుకోలేదు. అది నా తప్పు కాదు కదా, అర్థమైందా? నువ్వు విక్రమ్ దాదావా లేకపోతే విక్రమ్ మామావా? ఆ అమ్మాయి దొరకకపోతే ఇద్దరు తలలు నరికేస్తాను. దానికంత కంగారు లేదు. ఈ పెళ్లిని ఆపేసి పగ తీర్చుకుంటానని శపథం చేశాను. నేను మీతోనే ఉంటాను. ఓకే సంజయ్. అల్ఫోన్సా, భీమవరం జాకోబ్ గారి కుమారుడు సన్నీ రాజ్ని పెళ్లి చేసుకోవడానికి సమ్మతమా? మరి సన్నీ రాజ్ ఇప్పుడు వచ్చేస్తారు ఫాదర్. కాకినాడ మాథ్యూస్ గారి అమ్మాయి అల్ఫోన్సాని పెళ్లి చేసుకోవడానికి సమ్మతమా? జీసస్. జీసస్ ఓరి నాయను. On your mark, set, 1, 2, 5. మనం ఇలా పరిగెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ చంద్రసేన వస్తేనే మనం తప్పించుకోగలం. పరిగెట్టు. ఆగు ఆగు ఆగు. మా అమ్మాయిని ఇంటి నుంచి తీసుకువెళ్ళి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నేను ఇంకా ఇక్కడే ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏం జరిగింది సార్? అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది సార్? అమ్మా అమ్మా, ఏమైందిరా? నీకేమైంది? ఏమైంది? నాకేమైంది? నాకేమైంది? ఎవరికేమైంది? ఒంట్లో బాలేదని చెప్పేసరికి భయపడిపోయాను. చెప్పారు అదే గళ్ళ చొక్కా పంచా ఉంటే చాలు. నువ్వు ఇలాంటి డ్రెస్ వెయ్యవు కదా.
ఆహా తాళిచ్చాను చాలా బాగుంది. మందులన్నారు, ఇందులో తాళుందా? ఎవరికైనా పెళ్ళా ఏంటి? ఎప్పుడు ఆటలే. తప్పు జరిగింది. ఎస్కేప్. చంద్రశేఖర్ ఎస్కేప్ అయ్యాడు నా దగ్గర నుంచి. ఎందుకు ఎవరు షాక్ అవనంటున్నారు? సీక్రెటా? నన్నెందుకు ఇప్పుడు కొట్టారు? నీకు షాక్ ఇద్దామని. చూడండి, ఇక ఆలస్యం చేయకండి, సంప్రదాయాలు ఆరంభిద్దాం. అప్పుడు పిల్లోడు నేనేమన్నా ఇల్లు మారొచ్చానా? ఇది మన ఇల్లే. ఏంటి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఓహో, ఇదంతా నీ పని అన్నమాట. నీ ప్రేమని నీ మనసులోనే దాచుకో. నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. మీరేం మాట్లాడుతున్నారు? నువ్వే కదా పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. నేనా? రే, గర్భమైన పిల్లని ఇంకా కష్టపడదాం అనుకుంటున్నావా? అమ్మా, అది గర్భవతి కాదు, అది గుడ్డు కాదు. కావాలంటే నేను ప్రూవ్ చేస్తా. ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కడతావా లేదా? కట్టను. మార్చి మార్చి మాట్లాడుతూనే ఉంటావు. నేను ఇక ప్రాణంతో ఉండను. అమ్మా, కాకపోతే ముందు నాకు విషయం తెలియాలి, తెలిసి తీరాలి. నువ్వు వీళ్ళందరికీ చెప్పి నమ్మించిన గోవా స్టోరీ నిజమా కాదా? చెప్పు. అబద్ధం. నువ్వు గర్భవతివా? లేదు, నన్ను పెళ్లి చేసుకోనని మీరు ఛాలెంజ్ చేశారుగా, అందుకే నేను అబద్ధం చెప్పాను. ఇలా అబద్ధం చెప్పి మా ఇంటికి వస్తే నేను నిన్ను స్వీకరిస్తానని ఎలా అనుకున్నావు? నాకొక నమ్మకం, ఏడ్చి మీ కాళ్ళ మీద పడితే మీరు నన్ను క్షమిస్తారని. నన్ను క్షమించండి. మన్నించనే మాట చెప్పడానికి నీకు అర్హత లేదు. తొందరపడి వచ్చినందుకు మాకే బుద్ధి లేదు. మీరిద్దరూ నన్ను మన్నించండి. బండిలో ఎక్కువే. చెప్పింది విన్నావు కదా, పద. పెళ్లి గడప దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళడం మంచిది కాదు. వెళ్ళి పిలవరా. జరిగిన దానికి క్షమాపణ అడిగింది కదా, నా మనసులో ఆమెని నా కోడలుగానే నిలుపుకున్నాను. వకీలా, దీన్ని పట్టుకుని బండ్లేయండి. ఎలా ఉంది నా విలన్ క్యారెక్టర్? అస్సలు ఊహించలేదు కదా. ఇది నేను ఎదురు చూడలేదు కదా. హలో, నేనెక్కడికి? త్వరగా రారా, ముందు వీడిని కొట్టండి. లేదు, రేయ్, ఏంటి సార్? ఐ యామ్ విక్రమ్ దాదా ఫ్రమ్ ముంబై. దాదాకి చాలా సరిగానే మనం ఇప్పుడు ఎవరి వైపు ఉన్నాం? దెబ్బలు కాయన వైపు ఉన్నాం. అప్పుడు నేను, నువ్వు ఎస్కేప్ అయిపో. అట్లా చెప్పండి, నేను ధైర్యవంతుని. అయ్యో, కొంచెం కూడా బలంగా వెళ్ళాడు. అయితే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నా దెబ్బ చూడు. సరే, ఇలా తిరగరా. Jesus. అయ్యో, ఎక్కడ పోతావు? ఆగరా,
జరుగు. ధన్యవాదాలు. నీ గొంతు పోయిందా? అనవసరంగా ఏదోదో చెప్పి నన్ను ప్రాబ్లమ్స్ లో ఇరికించావు కదా ఎదవా. ఉన్న సౌండ్ కూడా పోయిందా? ఎందుకురా? నా గొంతుని సరిచేశారు కదా. గోపాలకృష్ణ, నీ ఫేమస్ పాట పాడు. తన్నానా 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 తన్నానా. ఏయ్ భలే కుదిరింది, రఘు కుదిరింది. అయ్యో అమ్మా. రెస్ట్ తీసుకుంటున్నావా? ముగ్గురా? ఒక మామిడి చెట్టుకి ముగ్గురు ఓనర్లా? ఈ ముగ్గురులో ఎవరు అసలు ఓనరు? నమ్మద్దు, ఇది ఒకరిని ముగ్గురు చేసే మ్యాజిక్. మీరెవరు నమ్మద్దు. పదండ్రా. మీరెవరు? Huh?